ఒక సాకు చూపించవచ్చు. అది మా వయసుకు మించిందండి, మేము చేయలేమండి అని అనటం అనేది సహజం. అయితే ఒకవేళ ఒక చిన్న పిల్లవాడు లేకపోతే ఒక కుర్రవాళ్ళు చేసిన పని, ఇది ఇలా చేశారు, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ వయసు 15 ఏళ్ళు, మరి మీరు ఎందుకు చేయలేరు అని అడిగితే దాన్ని ఖచ్చితంగా సవాలుగా తీసుకోవాల్సిందే. కాబట్టి ఈరోజు తొలి వర్తమానము కొంతమంది యవనస్తులు చేసినటువంటి సాహస కార్యాన్ని, వాళ్ళు చూపించినటువంటి సాహస కార్యాన్ని మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. వాళ్ళు చేసినటువంటి ఆ పని సందర్భంగా చాలా రకాలైనటువంటి వ్యక్తిత్వాలు బయటపడతా ఉంటాయి, చాలా రకాలైనటువంటి జీవితాలు బయటపడతా ఉంటాయి. ఈ వాక్యాన్ని మీరు ధ్యానం చేసుకున్నప్పుడు మీలో చాలామంది 10వ క్లాసు అలా చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా మీకు అర్థమయ్యేటట్లు కొంచెం నెమ్మదిగా నేను మాట్లాడతాను. నేను ఆ విధమైనటువంటి సిద్ధపాటుతో వచ్చాను. ప్రతి ఒక్కళ్ళు, చిన్నవాళ్ళతో సహితం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి అనేసి. ఎంత వేగంగా మాట్లాడాను, ఎంత గొప్పగా మాట్లాడానది కాదు, ఎంత అర్థవంతంగా మాట్లాడానది ఆలోచించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే ఆ యవనస్తుడిని పరిచయం చేయడానికి ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ, అది ఊహాజనకమైనటువంటి ఇంటర్వ్యూ, నిజంగా జరిగింది కాదు, కానీ అలాంటి ఇంటర్వ్యూస్లో కొన్ని వాస్తవాలు బయటపడతా ఉంటాయి. ఆ ఇంటర్వ్యూయర్ని నేనే 2 వ్యక్తుల్ని పక్కన కూర్చోపెట్టాను. వాస్తవానికి వాళ్ళిద్దరూ ఒకే కాలంలో బ్రతికిన వాళ్ళు కాదు, వేరు కాలాల్లో బ్రతికినటువంటి వాళ్ళు. కానీ ఒకవేళ వాళ్ళు ఒకే కాలంలో బ్రతికినట్లయితే వాళ్ళు ఇచ్చేటువంటి జవాబులు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం. సో మొదటి వ్యక్తిని అడుగుతాను ఈ ప్రశ్న, ఏమండి బాబు, నీ బాల్యం గురించి ఏమన్నా కొంచెం చెప్తావా? నీ జన్మము, నీ జీవితం, చిన్న బాల్యం గురించి చెప్తానంటే ఆ కుర్రాడు ఇలా మొదలు పెడతాడు. ఏమనంటే, ఏమండి మా నాన్నగారికి నేను చివరి కొడుకుని, నన్ను చాలా ముద్దుగా పెంచారు మా నాన్నగారు. మాదేమో గొర్రెలు కాసుకునేటువంటి వృత్తి, కాబట్టి మా నాన్నగారు నన్ను చిన్నప్పటి నుంచి గొర్రెలు కాసుకోవడానికి పంపించేవాడు. మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి కథలు చెప్పేవాళ్ళు. ఆ కథలు చెప్తున్నప్పుడు మా దేవుడు చాలా గొప్పవాడు, ఇలాంటి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. సరే, నేను అదే కథల్ని జ్ఞాపకం ఉంచుకొని ఆ కథల్నే నాకు వచ్చిన పద్ధతుల్లో పాటలుగా పాడుకునేవాడిని. ఒకసారి ఇలా గొర్రెలు కాస్తూ ఉంటే ఒక ఎలుగుబంటి వచ్చింది. మా అమ్మగారు చెప్పినటువంటి దేవుడు గుర్తొచ్చి ఆ దేవుడు నిజం అనే విషయాన్ని నేను ఒకసారి నా మనసులో తలపోసుకొని వెళ్ళి ఆ ఎలుగుబంటి మీద పడ్డాను. తర్వాత దాన్ని చీల్చి చంపేశాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఆహా, మా అమ్మ చెప్పేటువంటి దేవుడు నిజమైన వాడే అనే విషయం నాకు అర్థమైంది. నేను చాలా చిన్నపిల్లోడిని. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దోడిని అయ్యాను. ఇంకొంచెం క్రూర మృగాలు వచ్చినాయి, వాటిని కూడా చంపేశాను. ఒకసారి నాన్నగారు నన్ను పిలిచి, అన్నోళ్ళు యుద్ధానికి వెళ్ళారా, చాలా కాలం అయింది, పాపం వాళ్ళకి తిండి ఉందో లేదో సరిగ్గా, కొంచెం పప్పలు తీసుకెళ్ళరా అని ఇచ్చారు. అవన్నీ పొట్లం కట్టుకొని వెళ్ళాను. వెళ్తే మా అన్నోళ్ళు భయపడుతూ ఉన్నారు. ఎవడో ఒకడు కొండ మీద గట్టిగా అరుస్తున్నాడు. వాడు అరుపులు వింటా ఉంటే నాకు భయం వేసింది. కానీ జాగ్రత్తగా వింటే వాడు అరుపులు నాకు భయం పోయి కోపం వచ్చింది. వాడు చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. మీరు గాజులు తొడుక్కున్నారా, మీరు అసలు మగోళ్ళేనా, దమ్ముంటే రండ్రా అని అంటున్నారు. యువతలు ఉన్న వాళ్ళు ఎవడు కూడా ముందుకు వెళ్ళట్లేదు. నాకు చాలా కోపం వచ్చింది. మా అన్నోళ్ళతో మాట్లాడదామని ప్రయత్నం చేస్తే నోరు మూసుకొని వెళ్ళిపోరా అని అన్నాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే, ఒక ఆయన్ని అడిగాను, సార్ వాడు అలా అరుస్తూ ఉంటే ఎందుకు సార్ ఊరుకున్నాడంటే, ఏం చేయమంటారా అన్నాడు. సార్ నాకు కనుక అనుమతి ఇస్తే ఆయన లేపేస్తాను సార్ అన్న. రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. రాజుగారు నా మాట వింటలేదు. రాజుగారు, నా ప్రొఫైల్ ఇది, నా చరిత్ర ఇది అని చెప్పా. సార్ రాజుగారికి ఏం నమ్మకం కుదిరిందేమో, సరే పోరా అన్నాడు. ఓ చిన్న రాయించుకొని ఆయన కొట్టాను సార్, చచ్చిపోయాడు. దేవుడు నాకు అలా సహాయం చేశాడు. అదండి నా బాల్యం. నా బాల్యం గురించి నేను అట్లా చెప్తాను. ఇది మొదటివాడు. సరే, రెండో ఆయన అడుగుతాను, బాబు నీ బాల్యం గురించి చెప్తావా అని అంటే అంటాడు, నా బాల్యంలో పెద్ద విచిత్రమైన విషయాలు బహుశా ఉండకపోవచ్చండి. 5 ఏళ్ళు రాగానే మా అమ్మగారు వాళ్ళు బడిలో జాయిన్ చేయించారు. కష్టపడి చదువుకునేవాడిని నేను బాగా. ప్రతి సంవత్సరం కూడా క్లాస్ ఫస్ట్ నాకే వచ్చేది. 10వ క్లాస్కి వచ్చాను, నాకు 15 ఏళ్ళు అప్పుడు. అయితే ఒకరోజు పెద్ద గొడవ జరుగుతుంది. ఏంటా అని నా మిత్రులందరిని అడిగాను. ఎవరో రాజు అంట, పరాయి రాజు, మా దేశం మీదకి దండెత్తుకొచ్చాడంట. ఆ మాట వినంగానే భయం వేసింది. రాజులు ఏం చేస్తారనేసి పరిగెట్టుకుంటా గదిలోకి వెళ్ళిపోదాం అనుకున్నాను. వెనక నుంచి నా షర్టు పట్టుకొని ఎవడో లాగేశాడు. వాడు నా షర్ట్ ఇప్పి పైనుంచి కింద దాకా చూశాడు. నన్ను ఏం చూస్తున్నాడో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది, నా శరీరం సరి అయిందా కాదో చూశాడు ఆయన. బాగుందనే విషయం అర్థమైంది. నన్ను పక్కకు లాక్కొని వెళ్ళిపోయాడు. నలుగురిని 5 ఐదుగురిని తాళ్ళతో కట్టేసి
3 నెలలు నడిపించారు, అదేదో దేశానికి తీసుకెళ్లారు. నేను చచ్చిపోయేదాకా ఆ దేశంలోనే బానిసగాని బతికాను. ఇదండి నా బాల్యం. అంతకు మించి నేను ఎక్కువగా చెప్పలేను. ఇది ఇద్దరు చెప్పినటువంటి మాటలు. సరే, మళ్ళీ ఇద్దరిని ఇంకో ప్రశ్న అడుగుతా. బాబు, మరి నీ బాల్యం అయితే విచిత్రంగా స్టార్ట్ అయింది, నీ జీవితం ఎలా అంతమైందో చెప్పగలుగుతావు అంటే మొదట ఆయన చెప్పేటువంటి మాట, సార్ నా జీవితం చాలా బేసిక్గా అంతమైంది సార్. మధ్యలో ఒడిదుడుకులు ఉన్నప్పటికి కూడా నా జీవితం చాలా సూపర్గా ఎండ్ అయింది. ఎలా ఎండ్ అయింది అని అంటే, ఇశ్రాయేల్ని పరిపాలించినటువంటి రాజుల్లో, గొప్ప రాజుల్లో నేను ఒకటి ఖచ్చితంగా ఉండిపోతానండి. టాప్ 3 రాజుల పేర్లు చెప్పండి అంటే నా పేరు చెప్పకుండా ఎవడో ఉండలేడు. ఇశ్రాయేల్ దేశానికి రాజధానికి నా పేరే పెట్టారండి. దావీదు పట్టణం అని పేరు పెట్టారు. అదేనండి నా పేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు దావీదు కుమారుడు అని పిలిపించుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి అది. సాక్షాత్తు లోకరక్షకుడు నా కుమారుడని పిలిపించుకోవటం అంతకంటే ధన్యత ఏం కావాలండి? ఇదండి నా ధన్యకరమైనటువంటి ఎండింగ్ అని చెప్పగలను. దేవుడు నన్ను నా వైపు చూసి నా హృదయానుసారుడని పిలిపించుకున్నాడు సార్. నా పేరు దావీదు. ఇది మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిని అడుగుతాను, బాబు నీ జీవితం ఎలా ఎండ్ అయిందో చెప్పగలవా? సార్, దేవుని యొక్క అత్యంత కృపను బట్టి నా జీవితం కూడా చాలా బాగా ఎండ్ అయిందండి. ఎలా ఎండ్ అయింది అని అంటే, నేను ఆ విధంగా శత్రు దేశంలోకి వెళ్ళాను. నన్ను రకరకాలైన పరీక్షలు పెట్టారు. ఆ పరీక్షలన్నీ గెలుచుకుంటూ వచ్చాను. చివరికి రాజుగారు నన్ను ప్రధానమంత్రిని చేశారు. ఆయన ప్రధానమంత్రి చేసిన తర్వాత ఆ పొజిషన్ నుంచి నన్ను ఎప్పుడు ఎవరు దింపలేదు సార్. రాజులు మారారు, రాజ్యాలు మారాయి, కానీ నా స్థానం మాత్రం ఎప్పుడు అదే ఉంది. 70 సంవత్సరాలు మార్పు లేకుండా ఒకే స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని బహుశా ప్రపంచంలో నేను ఒక్కడినేనేమో. 86 ఏళ్ళు వచ్చినప్పుడు నేను చచ్చిపోయాను సార్. నేను చచ్చిపోయినప్పుడు ఆ దేశానికి ప్రధానమంత్రిగా చచ్చిపోయాను సార్. నా పేరు పక్కన ఒక సింహాన్ని పెడతారు సార్. అది నా పేరుకి ఒక నమూనా లాంటిది సార్, ఒక మారు పేరు లాంటిది. నేను సింహం లాంటి వాడినని ప్రపంచం అంతా గుర్తిస్తుంది సార్. నా పేరు డానియల్ అంటాడు. ఓ పక్కన డానియల్, ఇంకొక పక్కన డేవిడ్. ఇక్కడ దాకా వీళ్ళిద్దరి యొక్క పరిచయాలు బాగానే ఉంది. మూడోది చిట్ట చివరి ప్రశ్న. ఈ ప్రశ్నే బహుశా మిమ్మల్ని అందరినీ ఆలోచింపచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, దావీదుని అడుగుతున్నాడు ప్రశ్న. దావీదు గారు, మీ జీవితం బాగా ఆరంభమైంది, బాగా ఎండ్ అయింది. మరి మీ జీవితంలో ఎప్పుడైనా అనుకోని సంఘటన ఏమైనా జరిగిందా? ఇది లేకుండా ఉంటే బాగుండు నా జీవితంలో, ఈ ఒక్క చాప్టర్ లేకుండా ఉంటే బాగుండు, ఈ ఒక్క పేజీ నా జీవితంలో లేకుండా ఉంటే బాగుండు, అలాంటిది మీ జీవితంలో ఏదైనా ఉందా అని అంటే దావీదు అంటాడు, సార్ ఏదైతే మీరు అడగకూడదు అనుకున్నానో అడిగేశారు సార్. పబ్లిక్గా అడిగారు, చెప్పక తప్పదు, నేను చెప్తాను సార్. యాక్చువల్గా అయితే ఆ రోజు నేను యుద్ధానికి వెళ్ళాలి, కానీ ఎందుకో బద్ధకం చేసి వెళ్ళలేదు. ఇంట్లో వాళ్ళు పకోడీలు చేసి పెట్టారు, తిన్నాను బాగా. సాయంత్రం ఏమీ తోయక మేడ మీద తిరుగుతూ ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ ఉంటే దూరంగా ఒక అమ్మాయి స్నానం చేస్తూ ఉంది. ఆ అమ్మాయి స్నానం చేస్తుంది కదా అనేసి నేను పక్కకి వెళ్తే బాగుండేది, కానీ అటే చూడటం మొదలుపెట్టాను. లేనిపోయిన ఆశలు కలిగాయి. కిందకు వచ్చాను, మా వాళ్ళని పిలిచి అడిగాను, ఇటేపు 4వ ఇంట్లో ఎవర్రా ఉండేదని అడిగాను. డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొని రమ్మన్నాను. ఆ అమ్మాయిని అనుభవించాను, అయిపోయింది. రాజుగారిని కదా, నేనేమైనా చేయొచ్చు అనుకున్నాను, అయిపోయింది. 3 నెలల తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చింది నా దగ్గరికి. వచ్చి నేను గర్భవతిని అన్నది. ఆమెకి నేను చేసిన దోషాన్ని తప్పించుకోవడానికి భర్తను పిలిపించాను యుద్ధం నుంచి. వాడేమో అమ్మాయి దగ్గరికి వెళ్ళనన్నాడు. ఇక ఏం చేయాలో నాకు అర్థం కాక వాడిని ఫ్రంట్ లైన్లో పెట్టి చంపేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాను. నా మీద ఉన్నటువంటి దోషం పోద్ది అనుకున్నాను, కానీ పోలేదు. ఒకరోజు ప్రవక్త వచ్చి నిలువున నా పరువు తీసేశాడు. నువ్వే ఆ దౌర్భాగ్యమైనటువంటి మనిషివి అని అన్నాడు. అప్పుడు అర్థమైంది దేవుడు నా మీద ఎంత కోపాన్ని పెట్టుకున్నాడో, ఎంత బాధపడుతున్నాడని. ఇది నేను తట్టుకోలేనటువంటి సమస్య సార్ అని అంటాడు. ఇది దావీదు ఇచ్చేటువంటి జవాబు. రెండోది దానియేలుని అడుగుతాను. దానియేలు, మరి 86 సంవత్సరాలు జీవించావు, అందుట్లో 70 సంవత్సరాలు పరాయి దేశంలో జీవించావు. మరి నీ జీవితంలో జరగకూడదు ఎప్పుడైనా ఏమన్నా జరిగిందా అని అంటే ఆయన అనే మాట, దేవుని యొక్క అత్యంత కృప, దేవుని యొక్క అనుగ్రహం నా మీద ఉంది సార్. అని అంటారేమో. నా పేరట బైబిల్లో ఒక పుస్తకం ఉంది సార్, 12 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం, దానియేలు గ్రంథం. ఆ పుస్తకం మొదటి నుంచి చివరి దాకా చూడండి సార్. ఆ పుస్తకంలో ఎక్కడ కూడా నా జీవితం మీద కానీ, నా క్యారెక్టర్ మీద కానీ, నా ఆలోచనల మీద కానీ ఒక్క దోషం కానీ, ఒక తప్పు కానీ, ఒక పొరపాటు కానీ చూపించడం అనేది లేదు. దేవుడు ఎంత బాగా నన్ను కాపాడుకుంటూ వచ్చాడో, దేవుడు ఎంత చక్కగా సంరక్షించుకుంటూ వచ్చాడంటే నా లైఫ్ని ఒక పర్ఫెక్ట్ మోడల్గా ఈ ప్రపంచానికి చూపించాడు సార్. ఇది నేను చెప్పగలిగేది. నా
జీవితంలో రిగ్రెట్ అవ్వగలిగేది ఏమీ లేదు సార్. ఇది జరగకుండా ఉంటే బాగుండు అని అనటానికి నా లైఫ్లో ఏమీ లేదు సార్. అన్నీ కూడా సజావుగా నడిచిపోయినాయి, అన్నీ కూడా చక్కగా నడిచిపోయినాయి, ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా జీవించాను అని అంటాడు దానియేలు. దావీదు దగ్గరకు వస్తాను. దావీదు గారు దేవుని యొక్క హృదయానుసారుడని మీకు బిరుదు ఉంది. సుమారు 75 పాటలు రాసినటువంటి గొప్ప రచయిత అని మీకు పేరుంది, గొప్ప గ్రంథకర్త అని మీకు పేరుంది. అలాంటి మీరు ఎందుకు ఈ పొరపాటు చేసి ఉంటారు? ఈ పొరపాటు చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ సరి అయిన సహవాసం లేదా, లేకపోతే సరి అయినటువంటి పరిస్థితులు లేవా అని అంటే దావీదు, వద్దు సార్, వద్దు, అలాంటి మాటలు ఎవరి మీద నేను నెపం వేయడానికి ఇష్టపడలేదు. పొరపాటు ఎవరిది కాదు సార్, నాదే. నా చుట్టూ పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, నా చుట్టూ క్వైర్ మెంబర్స్ ఉండేవాళ్ళు, నా చుట్టూ యాజకులు ఉండేవాళ్ళు, నా చుట్టూ బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు, నా చుట్టూ ఏం కావాలంటే ఆ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి పరిస్థితి నాకు ఉండేది. నాకు ఎటువంటి సమస్యలు లేవు, బయట నుంచి నాకు ఏమాత్రం ఒత్తిడి లేదు. నేను తప్పు చేయడానికి ఒకటే ఒక కారణం, ఆ కారణం నాదే. నా హృదయంలోంచి వచ్చినటువంటి దురాలోచన బట్టి, నా జీవితంలో పుట్టినటువంటి ఆ దురాలోచన బట్టి నేను చేశాను. కానీ బయట ఎవరి మీద ఆ నెపాన్ని మోపడానికి నేను ఇష్టపడలేదు. సమస్య నాదే అని అంటాడు. ఇది దావీదు అంటే దానియేలుని అడుగుతాను, దానియేలు అంత పవిత్రంగా జీవించడానికి నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా ఎప్పుడు? దానియేలు ఇచ్చేటువంటి జవాబు, సార్ ఆ మాట మాత్రం అడగొద్దు. ఎందుకో చెప్పంటారా? దేవుని యొక్క కృప లేకపోతే సాధ్యమై ఉండేది కాదు సార్. ఎందుకనంటే నా చుట్టూ దేవుని ఎరిగినటువంటి వాడు ఒక్కడు కూడా ఉండేవాడు కాదు. దేవుని సన్నిధి ఉండడానికి అవకాశం ఉండేదే కాదు. వాక్యం చదువుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ప్రార్థన చేసుకుంటానంటే జైల్లో పడేస్తానని చెప్పేవాళ్ళు. ఇలాంటి ఒత్తిళ్ళ మధ్యన, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యన నేను జీవించగలిగానంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే అంటాడు దానియేలు. వీళ్ళిద్దరి జీవితాలు మీ ముందు ఎందుకు పెట్టానో తెలుసా? జాగ్రత్తగా వినండి. దావీదు తప్పు చేయడానికి బయట ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి కాదు, లోనున్నటువంటి దౌర్భాగ్య ఆలోచన. దానియేలు పవిత్ర జీవితాన్ని జీవించడానికి బయట ఉన్న అనుకూల పరిస్థితి కాదు, తాను తీసుకున్నటువంటి నిర్ణయం. యవ్వన బిడ్డలు, నేను మీతో ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు పొరపాట్లు చేస్తున్నారంటే, పాపం చేస్తున్నారంటే, చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నారంటే మీలో చాలామంది ఏమనుకుంటారంటే, నా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు అలాంటి వాళ్ళు, అందుకనే నేను ఆ ఒత్తిడికి గురైపోతున్నానని. మీరేమనుకుంటారంటే, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం అలాంటిది, అందుకనే నేను చెయ్యకుండా ఉండలేను, అలాంటి జీవితం జీవించకుండా ఉండలేను అని మీలో కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు. కానీ దానియేలు జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది, ఆయన పవిత్ర జీవితం జీవించడానికి బయట ఎటువంటి అనుకూల పరిస్థితి లేదు, అయినప్పటికీ కూడా ఆయన జీవించగలిగాడంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. పైగా దానియేలు అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు తన వయసు 15 సంవత్సరాలు మాత్రమే. 10వ క్లాస్ చదువుతున్నటువంటి కుర్రోడు తీసుకున్నటువంటి నిర్ణయం. అందుకనే మీకు ఈ ఉదాహరణ చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. పవిత్ర జీవితం జీవించడం అనేది ఒక నిర్ణయం, అదొక నిర్ణయం. నేను పాపము చేయకుండా ఉండాలి, దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి, నా క్లాస్లో మంచి మార్కులు రావాలి, నేను క్లాస్లో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఇది ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి తగినటువంటి ప్రయత్నాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నది, మీరు ఎందుకు మీ జీవితం ఎలా ఉంది అని మీరు ప్రశ్నించుకుంటే నేను ఒకే ఒక మాట చెప్పగలను, మీ నిర్ణయాలు సరి అయినవి కాకపోతే మీ జీవితాలు సరి అయినవి కావు. మీ నిర్ణయాలు సరి అయినవి కాకపోతే మీ జీవితాలు సరి అయినవి కావు. కాబట్టి మీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? హౌ ఆర్ యువర్ డెసిషన్స్? మీ యొక్క నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? అది ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మన నిర్ణయాలు అన్నీ కూడా మనం దేన్నైతే నమ్ముతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. దేన్నైతే నమ్ముతున్నామో, దేవుడున్నాడని, ఆయన పవిత్రుడని, ఆయనకి గనక కోపం వస్తే మనల్ని శిక్షిస్తాడని, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మనకి నిత్య రాజ్యాన్ని అనుగ్రహిస్తాడని, దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే మన నిర్ణయాలు ఆ విశ్వాసానికి అనుగుణంగా ఉంటాయి. ఒకవేళ అట్లాంటి విశ్వాసం లేకపోతే తిందాం, తాగుదాం, సుఖిద్దాం, దేవుడు ఎక్కడున్నాడో ఏమో మనకు తెలీదు అనేటువంటి వైఖరి ఉన్నట్లయితే మన నిర్ణయాలు మన విశ్వాసాన్ని బట్టి ఉంటాయి, మన సిద్ధాంతాన్ని బట్టి ఉంటాయి, మన యొక్క ఆలోచనలు బట్టి ఉంటాయి. కాబట్టి మన విశ్వాసం, మన నిర్ణయాలు, ఈ రెండు కూడా ఒక నాణానికి ఇరు
ఇరుపక్కల ఉండేటువంటి సైడ్స్ లాంటి అన్నమాట. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ఈరోజు మీతో కలిసి డిస్కస్ చేయాలని ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథానికి 12 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాల్లో దానియేలు తన 3 మిత్రుల యొక్క జీవితాన్ని పరిచయం చేశాడు దేవుడు. పరిచయం అని ఎందుకు అంటున్నానంటే, అన్నం వండుతున్నారు అనుకోండి, మీలో చాలా మందికి తెలుసు కదా, అన్నం వండుతున్నారు అనుకోండి, అన్నం ఉడికిందా లేదా చూడటానికి 4 మెతుకులు లేకపోతే 2 మెతుకులు తీసి ఇలా పిసికి అన్నం ఉడికిందా లేదా మనం చూస్తాం అంతే. మనం పట్టుకునేది 2 మెతుకులే, కానీ అన్నం అంతా ఉడికిందో లేదో చెప్తాం. అలా కాకుండా పోనీ ఒక కూర వండుతున్నారనుకోండి, కూర 1 కేజీ కూర ఉండొచ్చు, అయితే మనం ఆ కూర ఉడికిందా లేదా, ఆ కూర రుచిగా ఉందా లేదా అనడానికి కొంచెం ఇలా నాకుతాం అంతే. దాంతో మనం చెప్తాం ఈ కూర బాగుందా లేదా, ఉడికిందా లేదా అనేది. అదేవిధంగా దానియేలు తన 3 మిత్రుల యొక్క జీవితాలు సుమారు 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. దాంట్లో 6 సంఘటనలు మాత్రం మనకు చూపించారు, 6 మెతుకులు చూపించారు. ఆ మెతుకుల ద్వారా లేకపోతే 6 సంఘటనల ద్వారా దానియేలు తన యొక్క మిత్రుల యొక్క జీవితం ఏంటో మనకు అర్థమైపోతుంది, వాళ్ళ యొక్క జీవన శైలి ఏంటో మనకు అర్థమవుతుంది. 6 సంఘటనలు చెప్పి, అయితే దాంట్లో ఇది ఒక సంఘటన మనం ధ్యానం చేయబోతున్నాం. షడ్రక్ మెషక్ అబేద్నెగోల జీవితాల గురించి మనకి 2 విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఒకటి, దానియేలుకి అసిస్టెంట్లుగా వ్యవహరించడం, అది 1వ అధ్యాయంలో కనబడుతుంది. దానియేలు నిర్ణయం తీసుకున్నాడు, ఏది, రాజుగారు పెట్టేటువంటి భోజనాన్ని తినకూడదని. దానికి తందాన తాన అన్నట్లు మాట్లాడారు షడ్రకు మెషక్ అబేద్నెగో, అంతకంటే గొప్పగా చేయలేదు. ఇది 1వ అధ్యాయం. కానీ 3వ అధ్యాయంలో వాళ్ళే హీరోలుగా నిలబడ్డారు. దాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం, 3వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని. అయితే 6 అధ్యాయాల్ని మీకు కూలంకుషంగా పరిచయం చేస్తాను. దాంతో మీకు అర్థమవుతుంది దానియేలు తన యొక్క మిత్రుల యొక్క జీవితాలు ఎలాంటి అనేది. 1వ అధ్యాయంలో దానియేలు తన యొక్క మిత్రులు 15 సంవత్సరాల కుర్రోళ్ళు లేదా 16 సంవత్సరాల కుర్రోళ్ళు. అయితే రాజుగారు ఒక ప్రయత్నం చేశారు, ఏమని, దేవాలయంలోకి తీసుకొచ్చేటువంటి ఆహారం ఉంటుందే, ప్రతిష్ఠిత ఆహారం అంటే దేవతలకు పెట్టేటువంటి ఆహారం, మన భాషలో చెప్పాలంటే ప్రసాదం, దాన్ని తీసుకొచ్చి వీళ్ళకి పెట్టమని చెప్పారు. అయితే వీళ్ళు ఏమంటారంటే, మేము ఆ భోజనాన్ని తిని మా జీవితాన్ని అపవిత్రపరచుకోవటం మాకు ఇష్టం లేదు, కాబట్టి మాకు ఆ భోజనం వద్దు, కూరగాయలు పెట్టండి అని అడిగారు. రాజుగారి యొక్క ఆజ్ఞ ధిక్కరించడం అని అంటే చావును కొని తెచ్చుకోవటమే. కానీ వాళ్ళు దాన్ని సాహసించారు, దేవుడు కృప చూపించాడు. దేవుడు కృప చూపించబట్టి వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా కనబడ్డారు. 1వ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి రాజుగారి యొక్క మన్నన పొందడం అనేది చూస్తాం. కాబట్టి 1వ అధ్యాయంలో కీలకమైనటువంటి అంశం ఒకవేళ ఏంటి అని అడిగితే, రాజుగారు పెట్టే భోజనం తినకూడదనే నిర్ణయం తీసుకోవటం. రాజా, నువ్వు పెట్టే భోజనం మాకొద్దు, ఇది 1వ అధ్యాయంలో కీలకమైనటువంటి అంశం. 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి దానియేలు మిగిలిన వాళ్ళంతా బాగానే ఉన్నారు. రాజుగారికి ఒక కళ వచ్చింది. కళ వచ్చి పొద్దున్నే లేచాడు. అయ్యా, రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నారు. అందరూ కూడా నోరు ఎల్లబెట్టుకొని చూస్తున్నారు రాజుగారు ఏం కళ చెప్తారని. చివరికి రాజుగారు ఏమన్నారంటే, నాకు కళ మర్చిపోయాను అన్నాడు. అంటే అందరూ కూడా నిరసించిపోయారు. ఎందుకనంటే కళ మర్చిపోతే ఎవడేం చేయగలుగుతాడు, ఎవడేం చేయలేడు. అయితే రాజుగారు అక్కడితో నోరు మూసుకోకుండా ఏమన్నాడంటే, నాకు వచ్చిన కళ ఏంటో మీరు చెప్పాలరా అన్నాడు. అంటే వీళ్ళు అంటారు, పిచ్చా ఎర్రా, నీకేం కాలం వచ్చిందా, మాకేం తెలుసుద్రా బాబా అని అన్నారు. అంటే కుదరదు, 3 సంవత్సరాలు మిమ్మల్ని పోషించాను, కాబట్టి నాకు 24 గంటల్లో నాకు వచ్చిన కళ ఏంటి, దానికి భావం ఏంటో మీరు చెప్పాలి, చెప్పకపోతే ప్రతి వాడిని చంపేస్తాను అన్నాడు. చంపేస్తానంటే వీళ్ళు రాజుగారికి మతి స్థిమితం లేదు, మేమన్నా దేవుళ్ళమా, నీ మనసులో ఉన్నది నీ కళ ఏంటో మేము చెప్పడానికి అని సణుక్కుంటూ భయపడుతూ బాధపడతా ఉంటే ఈ విషయం దానియేలుకి తెలిసింది. దానియేలు అడిగాడు, ఏంటే ఏడుస్తున్నారు అందరూ అన్నాడు. ఇదండి రాజుగారు చెప్పింది అన్నాడు. అవునా, నేను నా మిత్రులు కలిసి దేవునికి ప్రార్థన చేస్తాం, దేవుడు మాకు బహిర్గతం చేస్తాడని 4 కూర్చొని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మొత్తానికి దానియేలుకి కళ ఏంటో బహిర్గతం చేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఇదే కదా కళ అన్నాడు. కరెక్టే రా బాబు, ఇదే కళ అన్నాడు. దాని భావం ఇది అని భావం కూడా చెప్పేశాడు. రాజుగారు, సబాష్, నువ్వు మంచోడివి, కరెక్ట్గా తెలియగలవాడి, నువ్వే ఇక నుంచి నా యొక్క ప్రధానమంత్రివి అని అన్నాడు. అప్పుడు దానియేలు అంటాడు, మీరు నన్ను ప్రధానమంత్రిగా తీసుకోవడం మంచిదే, కానీ నేను ఈ కళకి భావానికి చెప్పడానికి ఒక కారణం ఉంది. నాకు 3 మిత్రులు ఉన్నారు, వాళ్ళు నాకు ప్రేయర్ సపోర్ట్ ఇచ్చారు, మరి వాళ్ళకు కూడా చిన్న పోస్టులు ఇవ్వండి అన్నాడు. ఏం పోస్టులు ఇవ్వమంటావు అని అన్నాడు. ఏముంది, ఒక్కొక్కరికి ఒక కలెక్టర్ పోస్ట్ ఇచ్చామని అన్నాడు. 3కి 3 కలెక్టర్ పోస్టులు ఇచ్చాడు, వీళ్ళకేమో ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చాడు. అదండి 2వ అధ్యాయం. అంటే 2వ అధ్యాయానికి మనం ఇవ్వగలిగే టైటిల్ ఏంటంటే, రాజా నీ కళకు భావం ఇది.
3వ అధ్యాయం. ఇది ఒక 10 ఏళ్ల తర్వాత జరిగిన సన్నివేశం. దానియేలు ప్రధానమంత్రి కదా, ఏదో పని మీద వేరే దేశం వెళ్ళినట్లున్నాడు. ఆ టైంలో రాజుగారికి ఒక విచిత్రమైన ఆలోచన ఎవడో ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారం 90 అడుగులు ఎత్తు 9 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక పెద్ద బొమ్మను తయారు చేశారు. బొమ్మను తయారు చేసి రాజుగారు ఏమన్నారంటే, మ్యూజిక్ వాయించినప్పుడు ప్రతి వాడు కూడా ఆ బొమ్మకి దండం పెట్టాలి అని అన్నారు. అని అంటే ఈ ముగ్గురు పెట్టలేదు, ఎవరో షడ్రకు మెషకు అబేద్నెగో. పెట్టకపోతే రాజుగారు కోపం వచ్చి మళ్ళోసారి మ్యూజిక్ వాయిస్తాం, ఇప్పుడన్నా పెట్టండి, పెట్టకపోతే కనుక అగ్నిలో పడేస్తాం అన్నారు. వాళ్ళు అన్నారు, నువ్వేమన్నా చేసుకో, మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, రక్షించకపోయినా పర్లేదు, మేము పోతాం అని అన్నారు. రాజుగారు వాళ్ళని ఆ మంటలో పడేయడానికి పంపిస్తే పడేసే వాళ్ళు చచ్చిపోయారు, మాడిపోయారు, వీళ్ళకి మాత్రం ఏం అవ్వలేదు. రాజుగారు ఆ విషయాన్ని చూసి షడ్రక్ మెషక్ అబేద్నెగోల యొక్క దేవుడే నిజమైన దేవుడు అని గుర్తించాడు. ఇది 3వ అధ్యాయం. సో 3వ అధ్యాయానికి మనం ఇచ్చేటువంటి టైటిల్ ఏంటంటే, రాజా నువ్వు ఏమన్నా చేయి, మేము మీ బొమ్మకి దండం పెట్టం. చూరా, ఒక్కొక్క అధ్యాయంలో ఒక సన్నివేశం. బాగుంది కదండి. ఇది వాళ్ళ జీవితంలో జరిగిన సన్నివేశాలు. ఆ నమూనాలను బట్టి, అంటే అక్కడక్కడ జరిగినటువంటి ఆ చిన్న సన్నివేశాలను బట్టి వాళ్ళ జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. ఓకే, 4వ అధ్యాయంకి వచ్చేప్పటికి రాజుగారు చాలా పెద్దోడైపోయాడు. దానియేలుని పిలిచాడు ఓ రోజు రాజుగారు, నెబుకద్నెజర్ అనే రాజు. ఏంటి రాజుగారు అన్నాడు, రాత్రి నాకు ఒక కల వచ్చింది అన్నాడు. అంటే దానియేలు కొంచెం బుర్రగోక్కుంటున్నాడేమో, మళ్ళీ కల మర్చిపోయాడేమోనని. అయితే ఈయన అంటాడు, మర్చిపోలేదు, కల గుర్తుంది అంటాడు. చెప్పండి రాజుగారు అన్నాడు. కల చెప్పేశాడు. కల చెప్పంగానే దానియేలు మూలలో కూర్చొని ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అన్నాడు. సార్ ఈ కల మీకు కాకుండా ఇంకెవరికైనా వస్తే బాగుండేదని అన్నాడు. ఏరా అన్నాడు, చాలా చెడ్డ కల సార్. ఏంటి భావం ఏంటి చెప్పన్నాడు. మీరు బాగానే ఉంటారు సార్, కానీ ఒక దినాన్ని మీకు గర్వం వస్తుంది. గర్వం వచ్చిన మరు దినాన్న మీరు అడవిలో జంతువులాగా బతుకుతారు సార్. మీ చేతులకి గోళ్ళు వచ్చేస్తాయి సార్, సింహానికి వచ్చినట్లు. మీ ఒళ్ళంతా కూడా రోమాలు వచ్చేస్తాయి సార్, ఎలుగుబంటుకు వచ్చేసినట్లు అని అన్నాడు. నెబుకద్నెజర్ సరే అని అంటాడు. నిజంగానే కొన్ని దినాల తర్వాత నెబుకద్నెజర్కి అదే గర్వం వచ్చింది. ఆ గర్వం వచ్చిన మరుక్షణం ఆయన జంతువు అయిపోయాడు. దానియేలు చెప్పినట్లే జరిగింది. ఇది 4వ అధ్యాయం. దీంతో మనకు అర్థమవుతుంది, రాజా నీ గర్వం వచ్చిన దినాన్న నువ్వు పోతావు. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం, నెబుకద్నెజర్ చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు రాజయ్యాడు. వాళ్ళ కొడుకు అంతకంటే దరిద్రుడు. వాళ్ళ నాన్న యెరూషలేము దేవాలయంలోంచి బంగారు ఆభరణాలు ఎత్తుకొచ్చేస్తే అదే ఆభరణాల్లో ఈయన బ్రాందీ విస్కీ పోసుకొని తాగడం మొదలు పెడుతున్నాడు. దేవుడికి కోపం వచ్చి ఒక చెయ్యి పంపించాడు గోడ మీద రాయడానికి. అదేంటో అర్థం కాక దానియేలుని పిలిపించి ఇదేంటో చదువు అన్నాడు. చదివిన తర్వాత రాజుగారి దగ్గర చేతులు కట్టుకొని, రాజుగారు మీ నాన్నగారు ఏ విధంగా చచ్చిపోయారో మీకు తెలుసు, మీ నాన్నగారు ఏ విధంగా వ్యవహరించారో మీకు తెలుసు, మీకు బుద్ధి రాలేదు సార్, మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది సార్, దేవుడు చెప్తున్నాడు ఇక అయిపోయింది నీ పని అని. ఇక ఆ రాజు ఏమనుకున్నాడేమో, మెడలో ఉన్నటువంటి హారాన్ని తెంపి దానియేలుకి ఇచ్చాడు, సభాష్రా బాగా చెప్పావని. కానీ బుద్ధి మాత్రం తెచ్చుకోలేదు. అక్కడ ఉన్నటువంటి బంగారు ఆభరణాలు ఇంకో బ్రాందీ పోసుకొని తాగాడు. వెంటనే అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. ఇది 5వ అధ్యాయం. రాజా నీకు బుద్ధి రాలేదు, నువ్వు పోతావు. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయంకి వచ్చేప్పటికి దానియేలు చాలా ముసలోడు. స్కామ్లో ఏదో విధంగా ఇరికిద్దాం అనుకున్నారు దానియేలుని. ఒక నియమం పెట్టారు, ప్రార్థన చేయడానికి వీలు లేదు అని. కానీ దానియేలు మాత్రం మామూలుగా యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. యెరూషలేం వైపు ఉన్నటువంటి కిటికీలు తెరిచి ఆయన్ని సింహాల బోన్లో వేసామని అన్నారు. మీకు తెలిసిందే, 24 గంటల సేపు సింహాలు ఆయన్ని ఏం చేయలేకపోయాయి. బయటకు వచ్చేసాడు సంతోషంగా. దాంతో మనకు అర్థమవుతుంది దానియేలు ఏం చెప్తున్నాడంటే, నువ్వేం చేసినా నా దేవుడి నుంచి నువ్వు దూరం చేయలేవు నన్ను. ఈ 6 అధ్యాయాలు 6 సంఘటనల ద్వారా దానియేలు తన మిత్రుల యొక్క గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. వాళ్ళ యొక్క పవిత్ర జీవిత విధానం ఏంటో తెలుస్తుంది. దేవుడు కథలాగా ఇవన్నీ ఎందుకు పెట్టాడు తెలుసా? ఇవన్నీ కథలే, సన్నివేశాలు అనుకోండి, చరిత్రలో జరిగినాయి. కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాడు తెలుసా? వీటిని చదువుకోవటం ద్వారా వాళ్ళు ఏ విధంగా జీవించారో మనం ఆ విధంగా జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎప్పుడైతే దానియేలు ఆ విధంగా జీవించాడో, దానియేలుని ఒక ప్రవక్తగా ఆయన్ని తీర్చిదిద్దాడు. గుర్తుపెట్టుకోండి, దానియేలు ఫుల్ టైం వర్కర్ కాదు. దానియేలు మన మన్మోహన్ సింగ్ లాంటి వాడు. దానియేలు ప్రధానమంత్రి, ఆయన ప్రధానమంత్రి ఆయన. కానీ ఆయనకి బైబిల్లో ఉన్నటువంటి పేరేంటి తెలుసా? ప్రవక్త అని. ఉద్యోగం చేసుకుంటూ దేవుని యొక్క స్వరంగా ఉండేవాడు. ఉద్యోగం చేసుకుంటూ ఆయన దేవుని యొక్క నోటి బోరగా ఉండేవాడు. ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ చదువుకుంటున్నారు, బాగా చదువుకోండి, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని పరిపూర్ణ సేవకులు
సేవలోకి పిలిచినట్లయితే ప్రైజ్ ద లార్డ్, పరిచర్యలోకి రండి. ఒకవేళ పరిచర్యలోకి పిలవలేదనుకోండి, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనము దేవుని యొక్క ప్రవక్తలుగా ఉండడం నేర్చుకోవాలి. అది దానియేలు జీవితాన్ని నుంచి మనం నేర్చుకుంటాం. దానియేలు ప్రధానమంత్రి, కానీ ఆయన్ని బైబిల్లో ప్రవక్త అని అన్నారు. మొదటి 6 అధ్యాయాల్లో ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం దాకా ఆయన యొక్క పరిచర్యను చూస్తాం. ఆయన పరిచర్యలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రవచనాన్ని చూస్తాం. 7వ అధ్యాయంలో 4 దేశాలు, ఒక దేశం తర్వాత ఒకటి, ముందు బబులోను దేశం, తర్వాత పారసీక దేశం, తర్వాత గ్రీసు దేశం, ఆ తర్వాత రోమన్ సామ్రాజ్యం, ఒక దేశం తర్వాత ఒక దేశం ఏ విధంగా పడిపోద్దో ముందుగా ప్రవచనం ద్వారా వర్ణించగలిగాడు దానియేలు. ఇది 7వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 2వ రాజ్యం, 3వ రాజ్యం, పారసీక రాజ్యం, గ్రీసు రాజ్యం ఏ విధంగా కొట్లాడుకుంటే వర్ణించాడు. అది 8వ అధ్యాయం. 9, 10 అధ్యాయాల్లో ఏ విధంగా యెరూషలేములోకి తిరిగి వెనక్కి రావడానికి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థనకు కారణంగా మికాయేలు దూతకి అక్కడ ఉన్నటువంటి సాతానికి పోరాటం ఎలా జరిగిందో అది వర్ణించాడు. 11, 12 అధ్యాయాల్లో ఈ ప్రపంచం ఏ విధంగా అంతమైపోతుందో 2వ రాకడ వరకు వర్ణించుకుంటూ వెళ్ళాడు. కాబట్టి ఈ 6 అధ్యాయాల్లో ప్రపంచ చరిత్రను ఆయన ముందుగా రాయగలిగాడు. మామూలు ప్రధానమంత్రి ఆయన, కానీ దేవుడు అంత గొప్ప ప్రవక్తగా ఆయన ఎందుకు చేశాడో తెలుసా? ఎందుకంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు. మీలో అనుకుంటారు చాలామంది, పరిచర్య చేయాలి అని అంటే పాస్టర్ అయిపోవాలి, పాస్టర్ అమ్మ అయిపోవాలని. ఒకవేళ దేవుడు ఆ విధంగా నిన్ను పిలిచినట్లయితే వెనక్కి తిరగొద్దు, వెళ్ళు, దేవుని పరిచర్య చేయి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను, దేవుడు నన్ను పరిపూర్ణ సేవకు రావాలి అన్నప్పుడు ఎటువంటి అనుమానం లేకుండా ఉద్యోగాన్ని మానేసి పరిచర్యకు వచ్చాను. ఒకవేళ దేవుడు నన్ను ఉద్యోగం చేస్తూ ఉండమంటే నేను చేస్తూనే ఉండేవాడిని, ఇదే విధంగా పరిచర్య చేసి ఉండేవాడిని, ఇదే విధంగా వాక్య పరిచర్య చేసి ఉండేవాడిని. దేవుని పరిచర్య చేయటానికి దేవునికి మనం అందుబాటులో ఉండాలి, అంతేగాని మన పొజిషన్ కాదు ప్రాముఖ్యం, మన పొజిషన్ కాదు. నీ వృత్తి ఏంటి, నీ హోదా ఏంటి, నీ స్థాయి ఏంటి దేవుడు అడగడు. నువ్వు ఏ వ్యక్తివైనా, ఏ హోదాలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని యొక్క ప్రతినిధిగా మనం ఉండాలని, దేవుని యొక్క అంబాసిడర్గా ఉండాలని, దేవుని యొక్క నోటి బూరగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ 2 దినాల్లో ఈ అంశాన్ని మనం మరి ఎక్కువగా నేర్చుకుందాం. మీరు చిన్నపిల్లలు అవ్వచ్చు, కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిన్న వయసు నుంచే నేను దేవునికి ఉపయోగపడే వ్యక్తిగా అవ్వాలి. దేవా నన్ను వాడుకోవాలి ప్రభా, నువ్వు నన్ను వాడుకోవాలి. దానికి నేను ఈ వయసులో చేయగలిగేదేంటి? నీ వాక్యాన్ని చదువుకుంటాను ప్రభా, ప్రతిరోజు నీ సన్నిధానంలో కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను ప్రభా, నేను పాపము చేయకుండా జీవించడానికి శక్తిని తెచ్చుకుంటాను ప్రభా, నీ వాక్యాన్ని చదవడం బట్టి, నీ సన్నిధిలో ప్రార్థన చేయడం బట్టి అని ఈ చిన్న వయసు నుంచి మీరు చేయగలిగితే, నేను చెప్తున్నాను కదా, దేవుడు దానియేలుని ఎంత ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళి వాడుకున్నాడో అలాగా ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దానియేలు గ్రంథానికి ఉన్నటువంటి పరిచయం. ఇది అయిన తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాల్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూడబోతున్నాం. 3వ అధ్యాయం. ఇప్పుడు మీ దగ్గర బైబిల్స్ ఉంటే దానియేలు గ్రంథం 3వ అధ్యాయాన్ని తీసి చూడండి. దాంట్లో ఒకే ఒక పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాం, ఒకే ఒక విషయాన్ని. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. రాజుకు నెబుకద్నెజర్ బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోని దేశంలోని దూరాను మైదానంలో దాన్ని నిలవబెట్టించి, అది 60 మూరలు ఎత్తును, 6 మూరలు వెడల్పునై ఉండెను. దూరా అనేది ఇరాక్ దేశంలో ఉన్నటువంటి ఒక మెట్ట మైదానము అని ఎందుకని అన్నానంటే చాలా ఫ్లాట్గా ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల దాకా అది చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట. అంటే ఎగుడు దిగుళ్ళు ఏమి ఉండవు. అలాంటి మైదానంలో ఈయన ఏం చేశాడంటే 90 అడుగులు ఎత్తు, 60 మూరలు అంటే ఒక మూర అడుగున్నర, అంటే 60 మూరలు అంటే 90 అడుగులు అనమాట. 90 అడుగులు అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే 10 అడుగులకి ఒక అంతస్తు కడతారు మామూలు ఇళ్ళు. 10 అడుగులకి ఒకవేళ 9 అంతస్తుల మేడ ఎక్కడైనా ఉంటే ఆ 9 అంతస్తుల మేడ ఎంత ఎత్తు ఉంటుందో 90 అడుగుల స్తంభం కూడా అంతే ఎత్తు ఉంటుంది. సో అంత పెద్ద బంగారు ప్రతిమను తయారు చేయించాడు. 9 అడుగులు వెడల్పు. సర్వసాధారణంగా పొడుగ్గా ఉండే మనుషులు 5.5, 5.7 అడుగులు ఎత్తు ఉంటారు. కాబట్టి 9 అడుగులు అంటే 1.5 మనిషి పొడవు అనమాట. అంత లావు. 90 అడుగులు అంటే 9 అంతస్తుల మేడ అంత ఎత్తు. పెద్ద బంగారు బొమ్మను తయారు చేయించాడు.
బొమ్మను తయారు చేసి, మరి నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యం ప్రస్తుత ప్రపంచ పటంలో 3 ఖండాలకి విస్తరించింది. బబులోను దేశం అనేది ఇరాక్ దేశంలో ఉంటుంది, ఇరాక్లో ఉన్నది. అది ఆయన రాజధాని, అది సెంటర్ అన్నమాట. అక్కడి నుంచి ఆ పక్కన ఐరోపా ఖండం, కింద ఆఫ్రికా ఖండం, ఈ పక్కన ఆసియా ఖండం, భారతదేశం దగ్గర నుంచి ఆ పక్కన స్పెయిన్ వరకు కూడా ఈ సామ్రాజ్యం అంతటిని కూడా ఒకే చక్రవర్తి వెళ్తూ ఉన్నాడు. ఆయన పేరు నెబుకద్నెజర్. చాలా పెద్దోడు, చాలా పెద్దోడు. సుమారు 100కి పైగా వేరు భాషలు మాట్లాడేవాళ్ళు, వేరు సంస్కృతులు చెందిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ సమకూర్చాడు. ఎవరు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరినీ సమకూర్చి ఏమన్నాడంటే, మ్యూజిక్ వాయిస్తారా, మ్యూజిక్ వాయిస్తారు. మ్యూజిక్ వాయించినప్పుడు మీరేం చేయాలంటే, ఈ బంగారు ప్రతిమకు మీరు దండం పెట్టాలి. ఎవడైతే ఈ బంగారు ప్రతిమకు దండం పెట్టారో వాడిని తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తానని ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఆ పక్కన తయారు చేశాడు. నెబుకద్నెజర్ ఈ పని ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, నెబుకద్నెజర్కు ఒక భయం వచ్చింది. ఏంటి ఆ భయం? ప్రజలు నన్ను మర్చిపోతారేమో అని, ప్రజలను నన్ను పట్టించుకోరేమో అని. అందుకనే ఆ విధమైనటువంటి బుద్ధిహీనమైన పని చేశాడు. ఓ బంగారు ప్రతిమను తయారు చేసి దానికి దండం పెట్టండి, నేను చెప్పినట్లు మీరు వింటారో లేదో చూడండి అని ఆయన ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే అక్కడ ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో, ఇది ఒక చిన్న స్టోరీ లాగా, ఎప్పుడైతే చెప్పాడో అక్కడ 4 రకాలైనటువంటి మనుషులను మనం చూస్తాం. ఆ బంగారు ప్రతిమకి చుట్టూ 4 రకాలైన మనుషులను చూస్తాం. ఈ 4 రకాలైన మనుషులు 4 రకాలైనటువంటి విశ్వాసాలని కలిగి ఉన్నారు. 4 రకాలైన విశ్వాసాలు. నలుగురికి విశ్వాసం ఉంది, కానీ ఈ 4 విశ్వాసాలు కూడా 4 రకాలు. ఇది ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా యూత్ ఎలైవ్ ప్రోగ్రాంకి వచ్చారు. మీలో అందరూ కూడా బహుశా ఏ మతానికి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా బైబిల్ చదువుకోవటం అంటే అలవాటు ఉన్నవాళ్ళు, నాకు అర్థమవుతుంది. చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళు అని అర్థమవుతుంది. యేసయ్య దేవుడు, ఆయన శిలువ మీద చనిపోయినటువంటి వాడు, ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకుంటే కనుక క్షమిస్తాడని, ఆయనకి ప్రార్థన చేస్తే మన అవసరాలు తీరుస్తాడని ఇంతదాకా మీకు తెలుసు, ఇక్కడ దాకా మీకు తెలుసు. అయితే మీ విశ్వాసము ఏ జాబితాలో ఉంటుంది? ఈ 4గిట్లో 4 రకాలైన విశ్వాసము అని అంటే, విశ్వాసానికి హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, విశ్వాసము అనే దాన్ని ఏ విధంగా వర్ణించారంటే, కంటితో కనబడని దానికి నిజ స్వరూపం, కంటితో కనబడని దానికి నిజ స్వరూపం అని అన్నాడు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఫెయిత్ ఈజ్ ది సబ్స్టెన్స్ అని అంటారు. సబ్ అంటే కింద ఉండేది, స్టాన్స్ అన్న మాటకి అర్థం ఏంటంటే పదార్థం. దేని మీదైతే నువ్వు నుంచున్నావో అది విశ్వాసం అనమాట. నాకు స్టేజ్ అంటే నమ్మకం, అందుకనే స్టేజ్ ఎక్కి నుంచున్నావు. ఒకవేళ సన్నగా ఉండేటువంటి నిచ్చెన ఒకటి ఉందనుకోండి, ఆ నిచ్చెన మీదకి ఎక్కుతున్నారనుకోండి, సర్వసాధారణంగా అలాంటి నిచ్చెన ఎక్కేటప్పుడు ఎవడైనా చేసే పని ఏంటంటే, ఒక కాలుతో అలా నొక్కి చూస్తాడు. ఎందుకు? నా బరువు ఆపుద్దా లేదా? ఆపుద్ది అనుకుంటే అప్పుడు 2వ కాలు వేస్తాడు, అంతే కదా చేసే పని. ఇలా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తారు. ఎందుకని? డౌట్ కాబట్టి, డౌట్. అయితే స్టేజ్ మీద కనుక డౌట్ లేకపోతే ఏమాత్రం టెన్షన్ పడకుండా స్టేజ్ ఎక్కేసుకుంటూ వెళ్తాం. విశ్వాసము అనే దానికి గుర్తుపెట్టుకోండి, కనబడదు. కనబడితే విశ్వాసం అవసరం లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్పంటారా? నేను ఏమండి నా జోబులో 100 రూపాయలు ఉన్నాయి అన్నాను అనుకో, అంటే అప్పుడు మీరు ఏది నాకు చూపి అప్పుడు నేను నమ్ముతాను అని అంటే, ఒకవేళ నేను 100 రూపాయలు ఇలా తీసి చూపించాను అనుకో, అప్పుడు నీకు విశ్వాసం అవసరమా? ఎందుకని అవసరం లేదు? చూపించేశానుగా. విశ్వాసం ఎప్పుడు అవసరమో తెలుసా? చూపించకుండా ఉండినప్పుడు. చూపించిన తర్వాత విశ్వాసం అవసరంలా. అయితే మరి చూపించకుండా ఎలా నమ్ముతానండి? నా మాటలు, నా వ్యక్తిత్వం, నా మీద ఉన్నటువంటి భరోసా, దాన్ని బట్టి విశ్వాసం అనేది ఉంటుంది. యేసయ్య మీద అలాంటి విశ్వాసం మీకు ఉందా లేదా? నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంట అంటే, కొన్నిసార్లు అంటావు, ఇది జరిగితే యేసయ్యని నమ్ముకుంటా, ఇది చేస్తే యేసయ్యని నమ్ముకుంటా. ఇంకా అప్పుడు నీకు విశ్వాసం ఏముంటుంది? ఎందుకనంటే ఆయన చేశాడు కదా, అవునా కదా? కాబట్టి చెయ్యకముందు ఉండాలి విశ్వాసం, చూడకముందు ఉండాలి విశ్వాసం. మరి నీకు అటువంటి విశ్వాసం ఉందా లేదా? చిన్నపిల్లలు అవ్వచ్చు, కానీ విశ్వాసంలో ఎదగడం నేర్చుకోవాలి చిన్న వయసులోంచే. దావీదు చిన్న వయసులో అమ్మ చెప్పిన మాట విన్నాడు, ఎలుగుబంటిని చీల్చి పాడేశాడు, అవునా కదా? చాలా చిన్న పిల్లాడే కదా. మరి దావీదు ఆ పని చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? మనం కూడా చేయగలుగుతాం కదా. దావీదు జరిగింది అబద్ధం అనుకుంటున్నారా?
కట్టు కథ అనుకుంటున్నారా? లేదు, అది నిజంగా జరిగింది. దావీదు ఆ విధంగా ఎలుగుబంటి మీద పడి చీల్చి చెండాడాడంటే వాళ్ళ నాన్న అమ్మ చెప్పిన మాట నమ్మాడు కాబట్టి. ఈరోజు మీరు చిన్నపిల్లలు కావచ్చు, కానీ మీరు యేసయ్యందు నమ్మిక ఉంచినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యాలు తలపెట్టగలుగుతారు. అదేంటి సార్, విశ్వాసం అంటే తలపెట్టడం ఏంటండి అని అంటారేమో. విశ్వాసం అంటే పని చేయడం అండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను క్లాస్ ఫస్ట్ తెచ్చుకోవాలి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఉన్నతమైన చదువులు చదవడానికి సిద్ధపడతావు, ప్రయత్నం చేస్తావు, నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. నేనేదో గొప్ప గొప్ప కార్యాలు చేయమంటలేదు. నీ జీవితం బాగుపడేటట్లు ఉండాలి అని అంటే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. సరే, 4 రకాలైనటువంటి విశ్వాసాలు అన్నాను. ఈ 4 రకాలైనటువంటి విశ్వాసాల్లో ఏ విశ్వాసం మీకుందో, ఎటువంటి విశ్వాసం మీకుందో ఒక్కసారి మీరు పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటా 4 రకాలైన విశ్వాసాలు అంటారు? మొదటి విశ్వాసాన్ని నేను ఇంగ్లీష్లో క్రెడ్యులస్ ఫెయిత్ అంటాను. క్రెడ్యులస్ ఫెయిత్ అనే దాన్ని తెలుగులో అనువదించాలి అంటే ఎలా ఉంటుంది అంటే, అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకుంటా. అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకుంటా. చాలామంది వెళ్ళారు కాబట్టి నేను కూడా వెళ్తా. చాలామంది చేశారు కాబట్టి నేను కూడా చేస్తా. దీన్నే ఇంకో విధంగా పాపులర్ ఫెయిత్ అని అంటారు. పాపులర్ ఫెయిత్ అంటే చాలామంది చేశారు కాబట్టి నేను కూడా చేస్తా. భారతీయ సంస్కృతిలో అడ్వర్టైజ్మెంట్కి 2 రకాలైనటువంటి పదాలు ఉపయోగిస్తారు. ఒకటి, చాలామంది దీన్ని వాడుతున్నారు కాబట్టి మీరు కూడా వాడండి. ఇది ఒక విధమైన అడ్వర్టైజ్మెంట్. రెండో అడ్వర్టైజ్మెంట్ ఏంటి తెలుసా? ఐశ్వర్యరాయ్ దీన్ని వాడింది, షారూక్ ఖాన్ దీన్ని వాడాడు, మహేష్ బాబు దీన్ని వాడాడు, వెంకటేష్ దీన్ని వాడాడు కాబట్టి మీరు కూడా వాడండి. ఈ 2 రకాలైన అడ్వర్టైజ్మెంట్లు మనకు బాగా తెలిసిందే కదా. దీన్ని క్రెడ్యులస్ ఫెయిత్ అంటారు. వెంకటేష్ వాడాడు, బాగానే ఉంది. వాడు ఎందుకు వాడాడో నాకు కావాలి, అవునా కాదా? మనం ఎంత పిచ్చోళం అని అంటే కొన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినప్పుడు అంటే మనుషులు ఎంత పిచ్చోళ్ళో అర్థమైపోద్ది. ఏంటనంటే వాడు అడ్వర్టైజ్ చేసేది షేవింగ్ క్రీమో లేకపోతే షేవింగ్ బ్లేడో, దానికి ఉపయోగించేది ఒక అమ్మాయిని. షేవింగ్ క్రీమ్కి అమ్మాయికి సంబంధం ఉంటుందా? ఉండదు, కానీ అమ్మాయినే వాడతాడు. మీరు గమనించండి, నేను ఏమన్నా విచిత్రమేనా అని చెప్తున్నానా? లేదు, అనుదినం మనం చూసే. కానీ ఆ అమ్మాయిని చూసేసి ఇటు బ్లేడ్ కొనుక్కుంటాడు వెళ్ళి. అది విషయం. దీన్ని క్రెడ్యులస్ ఫెయిత్ అని అంటారు. అంటే మన కళ్ళు మూసుకుపోయినాయి, ఆ కళ్ళు మూసిపోయి అని సొంగ కార్చుకుంటూ వెళ్ళిపోవడం అన్నమాట. అది విషయం. సరే, ఇది బ్లేడ్ విషయం ఉంటే పర్లా, సబ్బు విషయం ఉంటే పర్లేదు, అర్థమైందా? లేకపోతే ఒక బీరకాయ విషయం, చిక్కుడుకాయ విషయం, లేదా హోటల్ విషయం ఉంటే పర్లేదు. కానీ జీవితం విషయం ఉంటే చాలా కష్టం. అది ఎలా అంటారేమో. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఏంటనంటే గత 30 సంవత్సరాలుగా ఒక్క కొత్త దేవుడు పుట్టుకొచ్చాడు. 30 ఏళ్ల క్రితం వచ్చాడు ఆయన, అంతకుముందు లేడు. అర్థమైందా? అంతకుముందు లేడు, 30 ఏళ్ల క్రితం వచ్చాడు ఆ దేవుడు. 30 ఏళ్ళ విపరీతమైన పాపులర్ అయిపోయాడు. అర్థమైందా? పాపులర్ అయిపోయి అసలు లక్షలు కోట్ల మంది వెళ్ళిపోతున్నారు ఆయన దగ్గరికి. వెళ్ళిపోతా ఉంటే కొన్ని అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు వచ్చి హైకోర్టులో వేశారు. ఏమంటే ఈ దేవుడి మీద మాకు అనుమానం ఉందండి అని. నేనేమో జోకేయట్లేదు. ఏమంటే ఈ దేవుడి మీద మాకు అనుమానం ఉందని కోర్టులోకి వేసేశారు. కోర్టులోకి వేసేస్తే హైకోర్టు వాళ్ళు ఆ దేవుడికి ఉన్నటువంటి విషయాలు ఏంటో బయట పెట్టమన్నారు. పెడితే విషయం అర్థమైంది, అది ఒక డ్రామా అనేసి, ఆ దేవుడు నిజమైనవాడు కాదని. ఇంతకీ నేను ఎవరి గురించి మాట్లాడతానంటే షిరిడి శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి. ప్రతి జనవరి నెలలో సుమారు ఒక 20-25 కోట్ల మంది వెళ్తారు ఆడికి. 20-25 కోట్ల మంది. భారతదేశంలో 20% మంది అక్కడే ఉంటారు. భారతదేశంలో 20% మంది. వాడు ప్రధానమంత్రి అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేకపోతే స్పేస్ రీసెర్చ్ సెంటర్లో పనిచేసే సైంటిస్ట్ అవ్వచ్చు, సూటు బూట్ వేసుకునే వ్యక్తి అవ్వచ్చు, బట్టలు సరిగ్గా వేసుకోలేనటువంటి పనికి మాలినోడు అవ్వచ్చు, ఎవడైనా సరే అక్కడే ఉంటాడు. అయితే జనవరి నెలలో ఒకటి జరుగుద్ది. ఏంటి అని అంటే ఆ జనవరి నెలలో అంత దూరాన్న జ్యోతి కనబడుతుంది. ఆ జ్యోతిని చూడటానికని ప్రజలు విపరీతంగా వెళ్తారు. 2 ఏళ్ల క్రితం ఆ జ్యోతిని చూడటానికి తొక్కిసలాట్లో 105 మంది చచ్చిపోయారు.
ఆ చచ్చిపోయినప్పుడు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు వేస్తే విషయం తేలింది ఏంటంటే కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అడవి జాతి మనుషులు కలిసి వాళ్ళు ఆ పర్టికులర్ రోజున ఓ పెద్ద మంట వేస్తారు. ఆ మంటను చూసి వీళ్ళు జ్యోతి అని చెప్పుకోవడం, ఆ జ్యోతిని చూడటానికి వెళ్ళటం, ఇది నా సొంత మాట కాదు, హైకోర్టులో ఇచ్చేశారు. ఇచ్చి ఈ జ్యోతి నిజం కాదండి, ఇది మాయండి అని చెప్పారు. అయితే వెళ్ళటం మానేశారా? చెప్పండి, వెళ్ళటం మానేశారా? మామూలే. ఇప్పుడు చెప్పండి, దాన్ని ఏమంటారు మీరు? మీకు అర్థమైందా? సరే, వాళ్ళు శబరిమల వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళారు, బాగానే ఉంది. ఇప్పుడు మన క్రైస్తవులు కూడా ఆ టైప్ అయిపోయారండి. ఇప్పుడు మనం సంఘానికి కట్టుబడి ఉంటామా? బాగానే ఉంటుంది. అయితే ఎవడో ఏదో ఒక ఎర్రబాగులోడో ఏదో చేస్తాడు, చేస్తే వీళ్ళంతా అటు వెళ్ళిపోతారు. ఇంకెవడో ఎర్రబాగులోడు వస్తాడు, ఇంకేదో చేస్తాడు, ఇటు వెళ్ళిపోతాడు. మనకు ఒక నికరంగా ఉండేది ఉండదు. బైబిల్లో ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి మాట చెప్పారు. ఏమన్నారంటే వాళ్ళు గాలికి చెదరగొట్టు, అది విషయం. అంటే గాలి ఇటు వచ్చింది, ఇటు వెళ్ళిపోతారు. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, మనం కూడా వెళ్ళిపోదాం. అరే అందరూ ఈ చర్చికి వెళ్తున్నారంటరా, ఇటు వెళ్ళిపోదాం. వీడికి ఏం ఉండదు స్థిరం. వీడికి ఒక విశ్వాసం కానీ, వీడికి ఒక పద్ధతి కానీ, వీడికి ఒక సిద్ధాంతం కానీ ఉండదు. అరే ఆయన ఎర్ర బట్టలు వేసుకున్నాడు అంటారా అంటే అటు వెళ్ళిపోతాడు. ఈడేమో బట్టలు తీసాడరా అంటే ఇటు వెళ్ళిపోతాడు. బాస్ అంతే. మనం ఇంతకీ అనుకరించేది వాళ్ళు వేసుకునే బట్టలనా, వాళ్ళు చూపించే మాయలనా ఏంటో అర్థం కాదు. అవునా కదా? మీరు చిన్నవాళ్ళు. అందుకే నేనేం చెప్తున్నాను తెలుసా, మన విశ్వాసం క్రియలను బట్టి ఉండకూడదు, మన విశ్వాసం మాయ మాటలను బట్టి ఉండకూడదు, విశ్వాసం వాక్యాన్ని బట్టి ఉండాలి. అది విషయం. సో వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ దొంగ వ్యవహారాలు చేసేవాళ్ళు ఉంటారే, వాళ్ళకి మాయ మాటలకు మనం పడిపోం, నికరంగా ఉండగలుగుతాం, స్థిరంగా ఉండగలుగుతాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యన హైదరాబాద్లో ఈ పెద్ద పెద్ద చర్చిలో వాళ్ళు వచ్చారు కదా, విషయాల్లోకి వెళ్ళాలనుకోండి. ఒక చిన్న సంగతి చెప్తా. నాకు తెలిసిన మిత్రుడు, ఆ మిత్రుడు నాకు ఫోన్ చేశాడు హైదరాబాద్ నుంచి. నేను బెంగళూరులో ఉన్నా, ఏడుస్తూ ఫోన్ చేశాడు. నన్ను అరే అని పిలుస్తాడు. అరే నీ ఫోన్ నెంబర్ కష్టపడి సంపాదించాను రా అరే అని ఏడుస్తా ఉన్నాడు. అవునరా ఏమైందిరా అన్నాడు. మా నాన్నగారు చచ్చిపోయారు అన్నారు. అయ్యో అయ్యో ఎలాగరా అన్న అంటే, పెద్ద ఆయనరా ముసలాయన చనిపోయాడు అన్నాడు. పోనీలేరా ఎవరైనా ఎప్పుడైనా చనిపోవాల్సిందే కదా అని ఏదో ధైర్యం చెప్పా. మరి ఎందుకురా అంత ఏడుస్తున్నావు అని అంటే, ఏం చెప్పాలరా మా నాన్న పాతి పెడతానికి ఎవడు రావట్లేదు అని అన్నాడు. అదేంట్రా మీ నాన్న పాతి పెడతాను రావట్లేదని నువ్వు చర్చికి వెళ్ళట్లేదా అంటే, అరే నేను ఈ మధ్యన ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాను రా, ఆ చర్చి పాస్టర్ గారు ఏమన్నా మా నాన్నగారు చచ్చిపోయారని అంటే నాకు ఖాళీ లేదు అంటున్నాడు ఆయన, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని అన్నాడు. అరే మరి ఎట్లారా అని అంటే, మరేమన్నా కుదరదు అంటున్నాడు. ఆయన కుదరదు అన్నాడు. బలివాడు మీ నాన్న చచ్చిపోతే పాతి పెడతాను నేను రావాలా, మృతులు పాతి పెట్టుకుంటారనేసి మైక ప్రసంగం కూడా చేస్తున్నాడు ఆయన ఫోన్లో. నా మొహం వెంక కూడా చూడలేదురా అని అన్నాడు. అప్పుడు నేను అడిగా, అసలు ఒరిజినల్గా ఏ చర్చికి వెళ్ళేవాడురా అన్న అంటే ఓ చర్చి పేరు చెప్పాడు. ఆ చర్చి నుంచి ఈ చర్చికి ఎందుకు వెళ్తున్నావురా అన్న అంటే, బాగా పెద్దగా ఉంది కదరా అందుకే వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు బాగా దొరికిందా అని అన్నా అంటే, దొరికిందిరా అని అన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. అంటే ఏం లేదురా, నేను ఒక మాట చెప్తాను, నువ్వు పని చేయన్న. ఏంటనన్నా, ఏమని చేస్తావు అంటే, మీ ఇదివరకు చర్చి పాస్టర్ గారు అన్నారే ఆయనకి ఫోన్ చేసి, ఏమంటే పాస్టర్ గారు ముందు నన్ను క్షమించండి, బుద్ధి గడ్డి తిని నేను అక్కడ వెళ్ళాను, ఇప్పుడు నేను 2 చేతులకి ఉపయోగించి చెంపలు వేసుకుంటున్నాను సార్, నాకు బుద్ధి వచ్చింది, నేను మళ్ళీ ఇంకెప్పుడు ఈ బుద్ధిమాలను పనిచేయను, దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మా నాన్న పాతెట్టండి సార్ అని అడుగు, ఆయన చేయకపోతే అప్పుడు నా దగ్గర రారన్న. ఫోన్ చేశాడు, పని అయిపోయింది, ఇప్పుడు బాగానే ఉన్నాడు. నేను ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా, మనం ఎర్రిబాగులోలాగా వెళ్ళిపోకూడదు, కొంచెం ఆలోచించాలి, వాక్యానుసారంగా ఉందా లేదా అనే విషయాన్ని ఆలోచించాలి. కొంచెం మిరుమిట్లు కల్పించడం, కొంచెం హడావిడి చేయంగానే వెనక్కి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం, వాక్యాన్ని పట్టించుకోవటం మానేస్తాం, వాక్యం బోధించడం అనేది తగ్గిపోయింది. ఏమంటే హడావిళ్ళు ఎక్కువైపోయింది. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను, అలాంటి హడావిడిలోకి వెళ్తే మీ బతికే హడావిడి అయిపోద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే వాక్యంలో నిలబడి ఉంటాను నేర్చుకోండి. దీన్ని
క్రెడిలస్ ఫెయిత్ అని అంటాను. అందరూ దండం పెట్టేశారు, మొత్తం అందరూ దండం పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇది మొదటిది. రెండో రకమైన మనుషులు ఉంటారు, వీళ్ళు ఏమంటారు తెలుసా? కమర్షియల్ ఫెయిత్ అంటారు. కమర్షియల్ ఫెయిత్ అంటే ఏంటి తెలుసా? వీడు ఎందుకు దండం పెట్టాడంటే, రాజుగారు రాయ్ డప్పు వాయించండ్రా అని అన్నారు. రాజుగారు డప్పు వాయించండ్రా అనగానే వాయించాడు. వీడేం చేస్తాడు తెలుసా? రాజుగారికి కనబడేటట్లు ఎదురుగా వస్తాడు, రాజుగారు ముందు నుంచి ఉంటాడు. రాజుగారు ముందు చూసని రాజుగారు చూస్తుండగా ఎలా 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 అంటాడు. ఎందుకు తెలుసా? రాజుగారు చూస్తే మనకు ప్రమోషన్ ఇస్తాడని. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అంటారు. దేవుని యందు విశ్వాసం ఉంచడానికి వాడికి ఒక చాక్లెట్ కావాలన్నమాట. ఏంటా చాక్లెట్ అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి మార్కులు వస్తాయిరా, దేవుని యందు విశ్వాసం ఉంచితే మంచి ఉద్యోగం వస్తుందిరా, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మంచి భార్య వస్తుందిరా, లేదా మంచి మొగుడు వస్తాడురా, మంచి కుటుంబం వస్తుందిరా, దేవుని యందు విశ్వాసం ఉంచితే జబ్బు పోద్దురా. అంటే వీడి విశ్వాసం అంతా కూడా ఆ లింకులకే ఉంటుంది, లింకులకే. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అని అంటారు. ఆశించి, ఏదో ఆశించి, లాభాన్ని ఆశించి దేవుడి దగ్గరకు వచ్చేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు కదా. 3.5 సంవత్సరాల్లో సుమారు 1,00,000 మందికి ఆయన సువార్త బోధించాడు. 1,00,000 కంటే ఎక్కువే, 1,00,000 మందికి సువార్త బోధించాడు. అనేక మంది ఆయన సూచక క్రియలు చేస్తూ ఉంటే చూశారు, దాంట్లో డౌట్ లేదు. చచ్చిపోయిన వాళ్ళని లేపటం సహా చూశారు. అర్థమైందా? అయితే యేసు ప్రభువు వారు చనిపోయి 3వ దినాన్న తిరిగి లేచిన తర్వాత మేడగదిలో విశ్వాసులుగా ప్రార్థన చేస్తానికి కూర్చున్నది ఎంతమందో తెలుసా? 120 మంది. అంటే ఈ 1,00,000 మందిలో ఎంతమంది మిగిలారు? 120 మంది. వీళ్ళంతా ఏమైపోయారు? యేసు ప్రభువు వారు అన్న మాటే ఏమన్నా తెలుసా? మీరంతా నన్ను వెంబడించేది ఎందుకో తెలుసా? రొట్టెలు ఏమన్నా దొరుకుతాయని, అద్భుతాలు ఏమన్నా చూడొచ్చని. అంతే. మీరంతా అద్భుతాల కోసం, రొట్టెల కోసం, ఏమన్నా లాభం వస్తుందేమో అని అనుకోవటమే కానీ నా మీద మీకు నమ్మకం లేదు, నాతో సంబంధం కావాలనేటువంటి ఆశ మీకు లేదు. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అని అంటారు. కాబట్టి నేను మిమ్మల్ని బతిలాడి అడుగుతున్నాను, యేసయ్య దగ్గరికి నువ్వు ఎందుకు వచ్చావు? యేసయ్య దగ్గరికి రాకపోతే నీ బ్రతుక్కి అర్థం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకో, నీ బ్రతుక్కి అర్థం లేదు. మంచినీళ్ళు ఎందుకు తాగుతారండి? మంచినీళ్ళు ఎందుకు తాగుతారు? తాగపోతే సస్తావు, అవునా కదా? యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావు? రాకపోతే నరకంలోకి వెళ్తావు. అది విషయం, ముఖ్యంగా అది. యేసయ్య లేకపోతే నా జీవితానికి అర్థం లేదు, యేసయ్య లేకపోతే నా జీవితానికి తృప్తి లేదు, యేసయ్య లేకపోతే నా జీవితానికి పరిపూర్ణత లేదు. మిగిలిన విషయాలన్నీ తర్వాత, నాకు ముఖ్యంగా కావాల్సింది అది. దీన్ని కమర్షియల్ ఫెయిత్ అంటాం. మొదటిదేమో క్రెడిలస్ ఫెయిత్, అందరూ నమ్మారు, నేను కూడా నమ్ముతాను. రెండోది కమర్షియల్ ఫెయిత్, నాకు లాభం వస్తుంది అందుకే నేను నమ్ముతున్నాను. మూడో విశ్వాసం ఉంటుంది, దీన్ని కోవార్డ్లీ ఫెయిత్ అంటారు. కోవార్డ్లీ ఫెయిత్ అంటే అర్థం ఏంటి తెలుసా? పిరికి తనాన్ని బట్టి వచ్చే విశ్వాసం. పిరికితనం అంటే ఏంటి? అందరూ మొక్కారు, ఈయన గనక మొక్కలేదనుకో రాజుగారు ఏం చేస్తారు? తీసుకెళ్ళి అగ్నిలో పడేస్తారు. ఆ అగ్ని తప్పించుకోవడానికి ఆవిడ అగ్ని తప్పించాడో దండం పెట్టేస్తే పోలా, ఇది మనకు అనుకునేది. ఆ అగ్నిలోకి ఏం వెళ్తాం? ఓ దండం పెట్టేస్తే పోలా. మనలో చాలామంది పాపాలు చేసేవాళ్ళు, మనలో చాలామంది రాజీ పడేవాళ్ళు భయపడి పడిపోతూ ఉంటారు, ఒత్తిడికి గురైపోతూ ఉంటారు. కోవార్డ్లీ ఫెయిత్ అని అంటే పెద్ద పెద్ద విషయాల గురించి ఆలోచించక్కర్లా, చిన్నవి కోవార్డ్లీ రాయ్ అనే లోన్ ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచనకి బానిసైపోతాం, కోరికలకు బానిసలైపోతాం, అయిపోయి మనము రాజీ పడిపోతూ ఉంటాం. వీళ్ళు ఆ విధంగా రాజీ పడిపోయినటువంటి వాళ్ళు, రాజీ పడిపోయి వాళ్ళు పాపం చేయడానికి ఇష్టపడ్డారు. పాపం చేయడానికి పిరికితనం కారకం కాకూడదు. మీకు తెలిసిందే కదా, పేతురు ఎందుకు అబద్ధం ఆడాడు? భయపడి. ఓ చిన్న పాప అడిగింది, ఏ బాబు నువ్వు ఆయనతో పాటు తిరిగావు కదా అని అంటే, ఈ అమ్మాయి ఎవరితో చెప్పుద్దేమో, యేసు ప్రభుతో పాటు ఈయన కూడా లాక్కెళ్ళిపోతారేమో, సిలివేసేస్తారేమో అనుకొని ఏమన్నాడు తెలుసా? ఆడెవడో నాకు తెలీదా అని అన్నాడు. అవునా కదా? ఆయన ఎవరో నాకు తెలియదు. మీరు కూడా అలాగ తప్పించుకునేవాళ్ళ? ఆలోచించండి. భయపడేవాళ్ళ? పేతురు భయపడి ఆయన యేసు ప్రభు ఎవరో తెలీదు అని అన్నాడు. ఆ టైంలో యేసయ్య పేతురు వైపు చూస్తే పేతురు మొహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన జీవితం కూడా అలాంటిదే. 3 విశ్వాసాలు అయిపోయినాయి. చివరి విశ్వాసం ఇది చెప్పి నేను ముగిస్తాను. మొదటిది క్రెడిలస్ ఫెయిత్,
అందరూ నమ్మారు కాబట్టి నేను కూడా నమ్ముతాను. రెండోది కమర్షియల్ ఫెయిత్, నాకేమన్నా లాభం వస్తుంది అని వెళ్ళటం. మూడోది కోవర్డ్లీ ఫెయిత్, నేను భయపడుతున్నాను అందుకే నేను విశ్వసించాను. నాలుగోది దీన్ని కరేజియస్ ఫెయిత్ అని అంటాను. కరేజియస్ ఫెయిత్, ధైర్య సాహసాలు కలిగినటువంటి విశ్వాసం. ఆ ధైర్య సాహసాలు కలిగినటువంటి విశ్వాసాన్ని ఈ విధంగా మనము చూద్దాం. 13వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం 13వ వచనం. అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మెషకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజర్ వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరించట్లేదనియు నాకు వినబడింది, అది నిజమా అని అడుగుతున్నాడు. అడిగితే వాళ్ళు బహుశా నిజం అని ఉండుంటారు. అయితే రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే షద్రకు మెషక్ అంటే చాలా ఇష్టం అబేద్నెగో అంటే. అందుకని తెలుసా, బాకాను పిల్లర్న గ్రోవిని పెద్ద వీణను సింఫోనీను విపంచికను సకల విధములుగా వాయిద్యములను మీరు విను సమయమున సాగిలిపడి నేను చేయించిన ప్రతిమనకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో చూస్తాను. అదండి సవాలు. ఇది కరేజియస్ ఫెయిత్. ఆ ఫెయిత్ని పరీక్షిస్తున్నారు అక్కడ. ఆ పరీక్షించడానికి షడ్రకు మెషక్ అబేద్నెగోలకి నెబుకద్నెజర్ పెట్టింది, ఒక్క ఛాన్స్ ఇస్తున్నా, నేను మ్యూజిక్ వాయించమని అడిగినప్పుడు మీరు దండం పెడితే నా బొమ్మకి సరే, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి మండుచున్న ఆ అగ్నిగుండంలో పడేస్తాం. దానికి వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు నాకు బాగా నచ్చింది. ఆ జవాబు చెప్పి ఓ పాఠం నేర్చుకొని ముగించుకున్నాం. 16వ వచనం, షద్రకును మెషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనని చింత మాకు లేదు. చింత మాకు లేదు అని అంటే దీన్ని మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే, 10వ క్లాస్ చదువుతున్న పిల్లలు ఉన్నారు అనుకోండి. ఇక్కడ ఎన్నో క్లాసు? 10వ క్లాస్ చదువుతున్న పిల్లలందరినీ లేచి నుంచోమని, మీకు రేపు సాయంత్రం దాకా టైం ఇస్తాను, రేపు సాయంత్రం 2వ ఎక్కం అడుగుతాను చెప్పండి అని అంటే మీరేం చెప్తారు చెప్పండి నాకు? 10వ క్లాస్ చదువుతున్న వాళ్ళని మిమ్మల్ని రేపు సాయంత్రం దాకా టైం ఇస్తాం, 2వ ఎక్కం బాగా నేర్చుకొని రండి అడుగుతాను అంటే మీరేం చెప్తారు? జవాబు ఏం చెప్తారు? రేపు అక్కర్లేదు ఇప్పుడే చెప్తా ఉంటారు, అవునా కదా? రేపు దాకా వెయిట్ చేయక్కర్లేదు, ఇప్పుడే చెప్తాం. దానికి సిద్ధపాటు అవసరమా మీకు? అవసరం లేదు కదా. చిన్నపిల్లల విషయం, మాకు చింత లేదు అని షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశం అదే, రాజా నువ్వు అడుగుతున్నటువంటి ప్రశ్న ఉందే, నువ్వు పెట్టిన పరీక్ష ఉందే, దానికి మాకు పెద్ద ప్రిపరేషన్ అవసరంలా, మాకు అది 2వ ఎక్కం టైప్ అదన్నమాట. అంటే వాళ్ళ విశ్వాసం ఎంత దృఢమైందో చూడండి. మాకు అది 2వ ఎక్కం టైప్. దావీదు గొలియాతు ముందుకెళ్ళినప్పుడు గొలియాతు కూడా బెదిరించాడు కదా, ఎరా నేనేమన్నా కుక్కను అనుకున్నా, ఒక కర్ర పట్టుకొచ్చా, పెట్టను అనుకున్నా, ఓ రాయి పట్టుకొచ్చా, ఇలాగ బెదిరిస్తా ఉన్నాడు. దావీదు ఏమన్నా టెన్షన్ పడ్డాడా? పెడలా, అరే నువ్వు కుక్కతో సమానమే అంటే అంత తక్కువగా చూశాడు. దేవుని మీద మన విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి అంత సునాయాసంగా కనబడుతుంది మనకి, అంత సునాయాసంగా. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం గొప్పదైతే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ప్రతికూలమైందైనా, ఎంత ఇబ్బందికరమైందైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు పరీక్షలు అంటే టెన్షన్ ఉందా? ఉద్యోగం అంటే టెన్షన్ ఉందా? మనుషుల్ని కలవాలంటే టెన్షన్ ఉందా? ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే టెన్షన్ ఉందా? పెళ్లి చేసుకోవాలంటే టెన్షన్ ఉందా? రేపు ఎలా బతుకుతామో అనే టెన్షన్ ఉందా? టెన్షన్కి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం లేదు అని. విశ్వాసం లేదని. కాబట్టి మీకున్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలంటే, మీకున్నటువంటి భయాలు పోవాలంటే ఒకటే అవసరం, విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంటే దేవుడు నన్ను నడిపిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యం ఉంటే మీరు చింతపడరు. రాజుగారు బెదిరిస్తున్నారు
కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఏం టెన్షన్ పడలేదు. 17వ వచనం చూడండి, వాళ్ళు ఇచ్చేటువంటి జవాబు. మేము సేవించుచున్న దేవుడు, మేము సేవించుచున్న దేవుడు. ఇక్కడేమో నెబుకద్నెజర్ ఏమంటాడు తెలుసా? నేను తయారు చేసినటువంటి బొమ్మ, అదేమో బొమ్మ, మాకున్నదేమో దేవుడు. బొమ్మకి దేవుడికి పోటీ, బొమ్మకి దేవుడికి పోటీ. అది బొమ్మ, మా దేవుడు బొమ్మ కాదు, దేవుడు మా దేవుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. సమర్థత అంటే ఏంటి తెలుసా? తనకున్నటువంటి శక్తి, తనకున్నటువంటి గొప్పతనం, తనకున్నటువంటి పలుకుబడి, తనకున్నటువంటి ఆ హోదా, దాన్ని బట్టి చెప్తున్నాడు మా దేవుడు అలాంటి సమర్థత కలిగిన వాడు. హీఈస్ క్యాపబుల్. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు. రెండో ఎక్కం చెప్పగలవా? చెప్పగలను. మూడో ఎక్కం చెప్పగలవా? చెప్పగలను. నీ కెపాసిటీ చెప్పకముందు నువ్వు చెప్తావు. మీ మాస్టర్ గారు ఉన్నారనుకోండి, 10వ క్లాస్ చదువుతున్న పిల్లల్ని మాట్లాడుతున్నప్పుడు సూపర్వైజర్ వచ్చి మీ పిల్లలకు రెండో ఎక్కం వచ్చా అంటే మీ మాస్టర్ గారు ఏమంటారు? వచ్చో మా వాళ్ళందరికీ. వీళ్ళు అలా చెప్తారు. మా దేవుడు సమర్థవంతము కలిగిన వాడు, సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఆయన మీ చేతుల్లో పడినవాడైనా మాకు తెలుసు, నీ చేతుల్లో మాత్రం మేము చావం. మా దేవుడు ఏమైనా చేస్తే చేయాలి, నువ్వు మాత్రం ఏం చేయలేవు మమ్మల్ని. ఎంత గొప్ప విషయం! మా దేవుడు ఏమైనా చేయాలి మమ్మల్ని, నువ్వు మాత్రం మమ్మల్ని ఏం చేయగలవు. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, అది నాకు నచ్చింది. దాన్ని కరేజియస్ ఫెయిత్ అని అంటాను నేను. దాన్నే కమర్షియల్ ఫెయిత్ కాదు అంటాను, దాన్నే కోవార్డ్లీ ఫెయిత్ కాదు అంటాను, దాన్నే క్రెడ్యులస్ ఫెయిత్ కాదు అంటాను. మా దేవుడు రక్షించకపోయినా మా దేవుని మాత్రం నేను విడిచిపెట్టాం, మా దేవుని మాత్రం మేము విడిచిపెట్టాం. మై ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? లాభాన్ని కోరి దేవుని దగ్గరికి రావద్దు. ఏదో ఈ లోకములో కొంచెం లబ్ధి దొరుకుద్దని దేవుని దగ్గరికి రావద్దు. నీ జీవితానికి అది అవసరం, నీ జీవితానికి అది అవసరం. రెండోది, యేసేని నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, ఒకటి నీలో ఉన్నటువంటి అవసరత అయితే అది నీకు అవసరం అనుకుంటే, రెండోది ఆయన నీ కోసం చేసినటువంటి బలియాగం, ఆయన నీ కోసం పెట్టినటువంటి ప్రాణం, నీ కోసం చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి శ్రమ, పొందినటువంటి శ్రమ, అది నిన్ను యేసే దగ్గరికి నడిపించాలి. నీకేదో కాళ్ళు వస్తాయనో, కళ్ళు వస్తాయనో, జబ్బు పోద్దనో, అవి పోవచ్చు, పోకపోవచ్చు. నీకున్న సమస్యలు పోవచ్చు, పోకపోవచ్చు. కానీ దేవుని కృప మన పట్ల ఉంటే చాలు. పౌలు భక్తుడు రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఆయన నీడ పడితే కూడా స్వస్థత పడేవాళ్ళంట, ఆయన నీడ పడితే కూడా. అయితే అలాంటి పౌలుకి ఏదో జబ్బు వచ్చింది. జబ్బు ఏంటో మనకు తెలియదు. 3 సార్లు ప్రార్థన చేశాడంట, యేసయ్యా ఈ జబ్బు తొలగించవా అని. యేసయ్య అన్నాడంటే, నేను తొలగించను, నా కృప నీకు చాలు. మళ్ళీ అన్నాడు, నేను తొలగించను, నా కృప నీకు చాలు. మళ్ళీ అన్నాడు, నేను తొలగించను, నా కృప నీకు చాలును. పౌలు భక్తుడు అన్నాడు తెలుసా, నాకు జబ్బు పోవక్కర్లా, దేవుడు కృప ఉంటే చాలు. నాకు జబ్బు పోవక్కర్లా, దేవుడు కృప ఉంటే చాలు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం! దేవుని అనుగ్రహం, దేవుని సన్నిధి ఉంటే చాలు. దీన్నే పాత నిబంధనలో మోషే ఏమంటాడు తెలుసా? దేవా నువ్వు రాకపోతే నేను వెళ్ళను, మేము వెళ్ళం, మమ్మల్ని అలా వెళ్ళిపో, ఇదంతా బాగుంటుంది అంటే కుదరదు, నువ్వు మాతో పాటు రావాలి, నువ్వు నాతో రాకపోతే, నువ్వు మాతో పాటు రాకపోతే మేము వెళ్ళమని. జాన్ నాక్స్ అని స్కాట్లాండ్ని బాగా ఉజ్జీవంతో నింపినటువంటి ఆయన జాన్ నాక్స్. ఒకసారి ఆయన ఒక చర్చిలో, యాంగ్లికన్ చర్చిలో ప్రసంగం చేయాలి. యాంగ్లికన్ చర్చ్ అంటే మన సిఎస్ఐ లోతరన్ చర్చిలు ఉంటాయి అలాంటి అనమాట. యాంగ్లికన్ చర్చిల్లో ఒక పద్ధతి ఉంటుంది, అంటే లెథర్జీ ఉంటుంది. ఇప్పుడు పాట పాడాలి, ఇప్పుడు విశ్వాస సూత్రం చెప్పాలి, ఇప్పుడు నుంచోవాలి, ఇప్పుడు కూర్చోవాలి, ఇప్పుడు ప్రసంగం చేయాలని ఒక పద్ధతి ఉంటుంది, ప్రసంగ పద్ధతి. అయితే పాట పాడుతున్నారు, పాట పాడంగానే ప్రసంగం చేయాలన్నమాట. ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఈ జాన్ నాక్స్ ఏమో ఈ పక్కన గది ఉంటుంది, ఆ గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. పాస్టర్ గారు అన్నారంటే జాన్ నాక్స్ని పిలిచిరారా అన్నారంట. అంటే ఓ బాబుని ఇచ్చి పంపించారంట, ఓ చిన్న బాబుని.
అంటే మనోడు గుమ్మం దగ్గరికి వెళ్ళాడంట. ఐ వాంట్ గో అని అరుస్తున్నాడంట జాన్ నాక్స్. సార్ ఆయనేమో ఐ వాంట్ గో అని అరుస్తున్నాడు సార్ అన్నాడంట. అంటే మళ్ళీ మొదటి చరణమే మళ్ళీ పాడిచ్చారంట. పాడిచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాడంట. ఐ వాంట్ గో అని అరుస్తున్నాడంట. సార్ గట్టిగా అరుస్తున్నాడు సార్ ఐ వాంట్ గో అని. ఈ పాస్టర్ ఏమో గబగబా బైబిల్ తీస్తున్నాడంట. ఎందుకు? ఏదో వచ్చిన చెప్దాం అనేసి అని మళ్ళీ మొదటి చరణం పాడిచ్చాడంట. అక్కడికి వెళ్ళాడంట. మూడోసారి బాబు వెళ్తే ఓకే 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 అన్నాడంట జాన్ నాక్స్ అని నడుచుకుంటూ వచ్చాడంట. ప్రసంగం చేశాడంట. ఆ ప్రసంగం చేసినప్పుడు మొత్తం చర్చిలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ స్తంభాలు ఉంటాయా, స్తంభాలు, ఆ స్తంభాలను పట్టుకొని వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారంట. దేవా మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని క్షమించవా, మమ్మల్ని క్షమించవా. గొప్ప ఉద్యమం ఆ రోజు ఆరంభమైందనమాట. జాన్ నాక్స్ ఆ విధంగా ప్రసంగం చేసిందట. అయిపోయిన తర్వాత ఈ పాస్టర్ గారు అన్నారంట, ఏమండే జాన్ నాక్స్ గారు ఇంత అద్భుతమైన వర్తమానం అందించారు, మీరు ముందెందుకు సార్ ఐ వోంట్ గో అని అరిశారు, ఎందుకు సార్? మా బాబు వచ్చి చెప్తున్నాడు. ఏంటి సార్ అన్నాడు. అదా దేవుడితో చెప్తున్నానులే అన్నాడంట. దేవుడితో ఐ వోంట్ గో ఏంటండి, ఎంత అద్భుతంగా ప్రసంగం చేస్తా అంటే ఏం లేదు. ఆయనతో ఏమన్నానంటే, దేవా ప్రసంగం సిద్ధపడ్డాను బాగానే ఉంది, నువ్వు నాతో రాకపోతే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళను, నువ్వు నాతో రాకపోతే నేను ప్రసంగం చేయడానికి వెళ్ళను, ఏమన్నా చేయి, నువ్వు వస్తున్నావా, నువ్వు వస్తే రా నేను వెళ్తా, లేదా వెళ్ళను. అదండి అప్పుడు నాకు దేవుడికి గొడవ అన్నాడంట. మరి చివరికి ఏమైందనంటే, సార్ దేవుడు పద నేను వస్తున్నాను అన్నాడు. అంటే నా పద అంటే కాదు, నువ్వు ముందు నడువు అన్నాను. ఆయన నా ముందు నడిచాడు, ఆయన వెనకాల నేను వచ్చి ప్రసంగం చేశాను అన్నాడు. దేవుడు మనతో ఉంటే ఫలం అలా ఉంటుంది, జీవితం అలా ఉంటుంది. నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాతో లేకపోతే నేను వెళ్ళను. ఇంకో చోట పౌలు భక్తుడు వీళ్ళు ఎలా మాట్లాడతారంటే, దేవా మేము నరకానికి వెళ్ళిపోతాం, కానీ నువ్వు మాతో రాను అని అంటే కుదరదు, నువ్వు రావు అంటే కుదరం. ఎంత స్పష్టంగా చెప్తారు. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కృపను అంత ఆస్వాదించారు. లాభాన్ని, ఈ లోకరీత్యా లాభాన్ని వాళ్ళు కోరుకోలేదు. అందుకనే వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. యేసుప్రభు వారు కూడా ఏమంటారో తెలుసా, మీలో ఎవరైనా నా శిష్యులు కావాలనుకుంటే మీరు ఓ విషయం గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు కాదనుకోండి. అంటే ఏంటి? ఈ లోకరీత్యా నాకేదో వచ్చేస్తుంది అది కాదు, నేను దేవుని బిడ్డగా ఉండాలి, తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, వదులుకోవడానికి ఇష్టపడాలి, చచ్చిపోవడానికి ఇష్టపడాలి. అప్పుడే మీరు నాకు శిష్యులు అవ్వగలుగుతారు. చిన్నపిల్లలు మిమ్మల్ని ఈ మాట చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలాంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, షడ్రకు మెషకు అబెద్నెగో ముగ్గురే కదా 3 ఖండాల్లో విస్తరించింది నెబుకద్నెజర్ యొక్క సామ్రాజ్యం. 3 ఖండాల్లో విస్తరించింది. ఐరోపా ఖండం, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం. 3 ఖండాల్ని 3 నిమిషాల్లో 3 ప్రభావితం చేశారు. 3 ఖండాల్ని 3 నిమిషాల్లో ప్రభావితం చేశారు. ఏంటి సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటారు. వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో పడేశారు. పడేయడానికి వెళ్ళిన వాళ్ళు కాలిపోయారు. వీళ్ళు మామూలుగా సుఖంగా తిరుగుతున్నారు. రాజుగారికి టెన్షన్ పుట్టారే, బయట రండి అని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంటుకలు వాసన చూడటం మొదలుపెట్టాడు కుక్కలాగా. అంటారేమో, మంటలోకి వెళ్తే కాలేదు ఫస్ట్ ఏంటి? ఎంటుకలు, అవి కూడా కాలలేదు. అప్పుడు అన్నాడు, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళ దేవుడిని తప్పించి ఇంకెవరినైనా పూజ చేస్తే కనుక వాళ్ళని మంటలో పడేస్తానన్నాడు. దేవుణ్ణి ఈ లోకానికి చూపించడానికి మనం పెద్ద ప్రసంగాలు చేయక్కర్లేదు. మన జీవితం ఖచ్చితమైందైతే ఒక్క సంఘటన చాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాం, సమాజాన్ని మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతాం. 3 కుర్రోళ్ళు అంతే, 25 ఏళ్ళు ఉంటాయేమో ఈ సంఘటన జరిగినప్పుడు. 3 కుర్రోళ్ళు 3 ఖండాలని ప్రభావితం చేయడానికి వాళ్ళు చేసిందల్లా ఒక్కటే. వాళ్ళు చేసిందల్లా దేవుని కోసం యథార్థంగా నిలబడటానికి ఇష్టపడ్డారు, చచ్చిపోవడానికైనా ఇష్టపడ్డారు, తమ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి. మై ఫ్రెండ్స్, మీ విశ్వాసం అలాంటిదేనా? ఒకవేళ అలాంటి విశ్వాసం మీకు లేకపోతే, ఊగిసలాడేటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, గాలికి చెదరగొట్టు పొట్టు వలేంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, లాభాన్ని ఆశించేటువంటి విశ్వాసం మీకు ఉన్నట్లయితే, పిరికితనాన్ని బట్టి కలిగి ఉండేటువంటి విశ్వాసం ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్నం దేవుని సన్నిధిలో, ప్రభా నాకు దృఢ విశ్వాసాన్ని ఇవ్వు ప్రభా, గివ్ మీ స్ట్రాంగ్ ఫెయిత్
అని అడుగుతారా? ఒకవేళ మీరు ఆ విధంగా అడగగలిగినట్లయితే, దేవుడు మనలో అలాంటి విశ్వాసాన్ని పెట్టినప్పుడు, విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలుగుతాడు. అండ్ యూ క్యాన్ డూ దాట్. అది మీరు చేయగలుగుతారు. బట్ ఫర్ దాట్, దానికి మీరు చేయగలిగేది ఒకటే, ప్రభా నా విశ్వాసం సరి అయింది కాదు ప్రభా, ఐ వాంట్ ఏ స్ట్రాంగ్ ఫెయిత్. నీ వాక్యం మీద ఆధారపడేటువంటి విశ్వాసం, నీ యొక్క క్యారెక్టర్ మీద ఆధారపడేటువంటి విశ్వాసం. మా దేవుడు సమర్థుడు, దట్స్ హిస్ క్యారెక్టర్. ఒకవేళ చేయకపోతే దట్స్ హిస్ డెసిషన్. ఆయన క్యారెక్టర్ మారదు, ఆయన సామర్థ్యత మారదు. కొన్నిసార్లు ఆయన చేయకపోవచ్చు, అది ఆయన ఇష్టం. బట్ మై గాడ్ ఈజ్ పవర్ఫుల్, శక్తి కలిగిన వాడు. అలాంటి విశ్వాసం మీకు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ అలాంటి విశ్వాసం మీకు లేదు అనుకుంటే, ఈ తొలి వర్తమానం ద్వారా మనల్ని మనం సిద్ధపరచుకుందామా? ప్రభా, ఈ 2 రోజులు నేను ఈ యొక్క యూత్ అలైవ్ ప్రోగ్రామ్స్లో ఉండబోతున్నాను. నా జీవితాన్ని బేరీజ్ వేసుకోవడానికి ప్రభా, సరి అయినటువంటి విశ్వాసం కలిగి ఇక్కడి నుంచి వెళ్ళడానికి, నా జీవితాన్ని సరిచేసుకోవడానికి నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. మన విశ్వాసం పిరికి విశ్వాసం కాకూడదు. మన విశ్వాసం చీప్గా లాభాన్ని ఆశించేటువంటిది కాకూడదు. మన విశ్వాసం అందరూ వెళ్తున్నారు కదా అని మనం కూడా వెళ్ళిపోయే విశ్వాసం కాకూడదు. మన విశ్వాసం దృఢమైంది అయి ఉండాలి, ఆయన క్యారెక్టర్ మీద ఆధారపడి ఉండాలి. అలాంటి విశ్వాసం నీకున్నదా? ఒకవేళ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్, అటువంటి విశ్వాసం నీకు లేకపోతే, ఈ మధ్యాహ్నం ప్రభా నీ పట్ల నాకు దృఢమైన విశ్వాసం పుట్టించు ప్రభా అని అడుగు. నీ మీద నమ్మకాన్ని నాకు కలిగించు ప్రభా అని అడుగు. శిష్యులు అడిగారు, ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం, మా విశ్వాసాన్ని పెంపొందించు అని అడిగారు. నాయన, ఈ 2 రోజుల మీటింగ్ని మాకు ఆశీర్వాదకరంగా చేయి ప్రభా, మా విశ్వాసాన్ని పెంచి ప్రభా, మా ఆత్మీయ జీవితపు స్థాయిని పెంచి ప్రభా అని అడుగుదాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తొలి వర్తమానం ద్వారా ప్రభా, ఏ కైండ్ ఆఫ్ ఓరియంటేషన్లోకి మేము రావడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. నాయన, ఈ 2 రోజులు ప్రభా నీతో గడపాలని, నీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని, అనేక పాఠాలు నేర్చుకొని మా జీవితాన్ని సరిచేసుకోవాలని ఆశపడుచున్నాం ప్రభా. కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి, దయ చూపించమని అడుగుతున్నాం ప్రభా. మా విశ్వాసాలు ఎలా ఉన్నాయో ఒకసారి బేరీజ్ వేసుకోవడానికి, ఒకసారి ప్రభా మా జీవితాన్ని మేము అనలైజ్ చేసుకోవడానికి, విశ్లేషించుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా చాలామంది, అందరికీ అర్థమయ్యేటట్లు చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ 2 రోజుల మీటింగ్స్ అయిపోయేటప్పటికి ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభా తమ విశ్వాసపు స్థాయిలో ఎదగాలి తండ్రి. నీకు ఇంకొంచెం చేరువు కావాలి ప్రభా, నిన్ను ఇంకొంచెం బాగా అర్థం చేసుకోవాలి ప్రభా, పవిత్రంగా జీవించడానికి ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభా. ఆ విధమైనటువంటి పరిస్థితిని కల్పించమని ప్రభా, ఈ 2 రోజుల మీటింగ్స్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభా దివ్యనామమున వేడుకుంటున్నాం తండ్రి.